అంబేద్కరేట్ అని చెప్పుకుంటే అంబేద్కరేట్ కారు. కుల నిర్మూలనవాదాన్ని అంగీకరిస్తేనే అంబేద్కరేట్ అవుతారు. అది మా అభిప్రాయం. ఈ సదస్సులో సమ్మేళనంలోనే వేదిక మీద నుంచి ప్రకటించడం జరిగింది. ఏమనంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గం ప్రకారమే ఈ యొక్క సమ్మేళనం మేము ఏర్పాటు చేశాము, అది ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కోపం హిందూ మతం మీద కాదు, మేము చెప్తాం ఈ విషయాన్ని. బాబాసాహెబ్ యొక్క కోపము, బాబాసాహెబ్ యొక్క విమర్శ, బాబాసాహెబ్ యొక్క పోరాటము అసమానత్వాల మీద, బాబాసాహెబ్ పోరాటం కులం మీద. ఆయన కుల నిర్మూలన అని చెప్పారు కానీ హిందూ మత నిర్మూలన అని చెప్పలేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ఈ మహాసమ్మేళనాలు జరిపి ఈ దుర్మార్గమైనటువంటి అసమానతల్ని, కుల వ్యవస్థను నిర్మూలించడానికి ముందడుగు వేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నానికి అంబేద్కర్ వాదులని చెప్పుకునే వాళ్ళు, అంబేద్కర్ పట్ల ఆసక్తి, అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ అనుయాయులు అందరూ కూడా నేను చేతులెత్తి జోడిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని మీరు హర్షించండి, అర్థం చేసుకోండి, ఆశీర్వదించండి, సహకరించండి, కలిసి నడుద్దాం రండి. ఇది మేము చెప్తున్నటువంటి విషయం. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం, సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం. ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం, ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం. మిత్రులారా, మొన్న జూన్ 19న హైదరాబాద్లోని భాస్కర్ ఆడిటోరియంలో ఏదైతే ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప సమ్మేళనం జరిగిందో, ఈ సమ్మేళనం యొక్క సందేశం, ఈ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత, ఈ సమ్మేళన విశేషాలు ఇప్పటికే మనకి చాలా ప్రకంపనలు రేపుతున్నాయి. లక్షల మందికి, కోట్ల మందికి ప్రసార సాధనాల వల్ల కావచ్చు, అలాగే దాన్ని లైవ్ చూసి అప్రిషియేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇట్లాంటి ఈవెంట్ ఎక్కడ చూడలేదు మేము, నభూతో నభవిష్యతి అనేటువంటి ఒక ఆశ్చర్యము, ఒక సంభ్రమము, ఒక సంతోషము కూడా మనకి రెస్పాన్స్గా అందుతుంది, ఫీడ్బ్యాక్. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటాం. ఈ యొక్క సమ్మేళనం ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి సమ్మేళనం, దీన్ని 2 సంస్థలు కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఒకటి అన్నమయ్య కళాక్షేత్రం అనేటువంటిది, స్వామివారు దాని పీఠాధిపతి అన్నమయ్య కళాక్షేత్రానికి. అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, హెచ్పిఈ. ఈ హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిని, మన లోక్నాథ్ ఈయన కార్యదర్శి, అలాగే మన మల్లికా వల్లభ ఈయన దాని నాయకుడు, కేంద్ర నాయకత్వంలో ఉన్నారు. అదే కాకుండా స్వామివారి గురించి నేను కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను. స్వామివారు అన్నమయ్య గృహసాధన సమితి అనేటువంటి దాన్ని, ఆయన దానికి అధ్యక్షులు. అది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకా దక్షిణ భారతదేశంలో కావచ్చు. ముఖ్యంగా అన్నమయ్య ఇల్లు తిరుపతిలో కూల్చివేశారు, తిరుమల కొండ మీద, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అనేటువంటి సందేశంతో లక్షల మంది, కోట్ల మంది హిందువులకి, తెలుగు వాళ్ళకి, ఇంకా సమత్వవాదులకి, ఇంకా అనేక మంది భాషాభిమానులకి, వీళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని అందిస్తూ అన్నమయ్య గృహసాధన సమితి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహత్తరమైన ఉద్యమాన్ని ఆయన దాన్ని ప్రారంభించడం, దానికి అధ్యక్షులుగా ఉండడం జరిగింది. జయభారత్ ఉద్యమం ఈ యొక్క అన్నమయ్య గృహసాధన సమితితో పాటు ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, 11,50,000 మంది భక్తుల యొక్క సంతకాల విజ్ఞాపనలు అనేటువంటిది అన్నమయ్య గృహసాధన సమితి ఆధ్వర్యంలో, స్వామివారి నాయకత్వంలో జయభారత కార్యకర్తలు చాలామంది శ్రమించి భక్తుల దగ్గరికి వెళ్ళి భక్తుల నుంచి విజ్ఞాపనలు తీసుకుని
ఈ ఈ యొక్క భక్తుల విజ్ఞాపనల్ని ఒక అపూర్వమైనటువంటి రథయాత్ర, ముఖ్యంగా అంతర్వేది పుణ్యక్షేత్రం నుంచి తిరుమల దాకా, తిరుపతి దాకా ఈ అద్భుతమైనటువంటి రథయాత్రని కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని వందల ఆలయాల్లో అర్చనలు చేయిస్తూ, అక్కడ భక్తులను జాగృతపరుస్తూ, అనేక మందికి ఈ విషయాన్ని తెలియపరుస్తూ చాలా అపూర్వమైనటువంటి రథయాత్ర నిర్వహించి ఉన్నారు. ఈ రకంగా ఇవాళ విజయశంకర స్వామి గారి యొక్క పేరు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనమైనటువంటి పేరు, చాలా మందిని ఆకర్షిస్తున్నటువంటి పేరు. అదేవిధంగా జయభారత్ ఉద్యమంలో చాలా ముఖ్యమైనటువంటి సంస్థ అయినటువంటి కనీసం 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైహో అనేటువంటి జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్ అనేటువంటి సంస్థకి స్వామివారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సంస్థ కార్యకలాపాలు కనీసం 12కి పైగా రాష్ట్రాల్లో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మిత్రులారా, స్వామివారు సమధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి సంస్థ కూడా వారు వ్యవస్థాపక అధ్యక్షులు. అదే కాకుండా స్వామివారు అసమానత్వానికి వ్యతిరేకంగా, విద్వేషానికి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమంలో ఆ సాహిత్యాన్ని తీసుకొచ్చే దాంట్లో చాలా చురుకైనటువంటి, చాలా గొప్ప మహత్తరమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. వీరు అన్నమయ్య కళాక్షేత్రానికి పీఠాధిపతిగా ఉన్నారు. ఈ అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో స్వామివారి సమర్పణలో జయభారత్ ప్రచురణలు తీసుకొచ్చినటువంటి ఓ గొప్ప పుస్తకం అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేటువంటి పుస్తకాన్ని ఈ సమ్మేళనంలో ఆవిష్కరించడం జరిగింది. ఇదంతా ఒక గొప్ప చరిత్ర. అలాగే జయభారత్ సంస్థకి నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే జయభారత్ సంస్థకి మిత్రుడు మన లోకనాథ్ కార్యదర్శిగా ఉన్నాడు. అలాగే అధికార ప్రతినిధిగా మన మల్లికా వల్లభ జయభారత్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థ నాయకుడుగా ఉన్నాడు. జైహో సంస్థకి ఒక జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తులము ఈరోజు ఈ సదస్సుకు సంబంధించి, సమ్మేళనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీ అందరి దృష్టికి తీసుకొద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క మేము మీతో వీక్షకులతో డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం మేము చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క సదస్సు, ఈ సమ్మేళనం ఏదైతే ఉన్నదో దీని హెడ్డింగ్లోనే మీరు చూడొచ్చు, ద్వేషం అసమానత్వాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మేళనం. అంటే ఈ సమ్మేళనమే అసమానత్వాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి అత్యంత గొప్ప సమ్మేళనం. అయితే ఇవాళ కొందరు, ముఖ్యంగా అంబేద్కర్ రైట్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అంబేద్కర్ రైట్ అని చెప్పుకుంటే అంబేద్కర్ రైట్ కారు. కుల నిర్మూలనవాదాన్ని అంగీకరిస్తేనే అంబేద్కర్ రైట్ అవుతారు. మా అభిప్రాయం. మేము అంబేద్కర్ వాదం అంటే కుల నిర్మూలనవాదం అనుకుంటున్నాం. అయితే కులవాదులుగానే కొనసాగుతూ కూడా అంబేద్కర్ బొమ్మ పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కుల నిర్మూలనవాదాన్ని అంగీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈరోజు ఈ అంబేద్కర్ రైట్స్ శిబిరం అని చెప్పబడే దాంట్లో కొందరు ఈ హిందూ మతం మీద ఈ రకమైనటువంటి సమ్మేళనం పెట్టడం ఏమిటి, ఇది అవసరం లేదు, ఇది విరుద్ధము, ఇది అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మేము వారిని ఉద్దేశించి చాలా సవినయంగా, సగౌరవంగా కొన్ని విషయాలు చెప్దాము అనే విషయాన్ని మేము చెప్తున్నాము. ఈ సదస్సులో, సమ్మేళనంలోనే వేదిక మీద నుంచి ప్రకటించడం జరిగింది. ఏమనంటే, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గం ప్రకారమే ఈ యొక్క సమ్మేళనం మేము ఏర్పాటు చేశాము, అది ఆ మహనీయుడిచ్చిన స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తున్నాము, వాటిని కూడా మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది, మీరు అంబేద్కర్ని గౌరవిస్తే హిందూ మతాన్ని వ్యతిరేకించాలి, అంబేద్కర్ని గౌరవిస్తే మీరు సనాతన ధర్మం హిందూ మతం అనేది ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా ఒకదానికొకటి పర్యాయ పదాలుగా వాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ సనాతన ధర్మాన్ని కూడా వ్యతిరేకించాలి. లేదా హిందూ మతం అంటే కేవలం అసమానతలే, హిందూ మతం అంటే కేవలం కులాలే, నువ్వు హిందూగా కొనసాగాలంటే కులాలను అంగీకరించాల్సిందే, ఈ అసమానతల్ని కులాలనే సనాతన ధర్మం అని అంటారు, అంచేత దాన్ని మొత్తంగా నిర్మూలించాలి, హిందూ మతాన్ని మొత్తంగా నిర్మూలించాలి, ఇలా అని ఒప్పుకుంటేనే మీరు అంబేద్కర్ రైట్ అవుతారు, ఇది అంబేద్కర్ మార్గము అని విశ్వసిస్తున్న వాళ్ళు, చెప్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము వారందరినీ ఉద్దేశించి చాలా గౌరవంగా, మళ్ళీ చెప్తున్నాను, చాలా సవినయంగా మేము చెప్పేది ఏమిటంటే, మొదటి విషయం, వీఆర్ అంబేద్కర్ రైట్స్, మేము అంబేద్కర్ వాదులం. ఈ విషయాన్ని దశాబ్దాలుగా మేము ప్రకటించుకుంటున్నాము. ఇవాళ కొత్తగా చెప్తున్న విషయం ఏమీ లేదు దీంట్లో. అంబేద్కర్కి సంబంధించి నేను విజయవిహారం పత్రిక సంపాదకుడిని. 2000 నుంచి 2005 దాకా ఈ విజయవిహారం పత్రిక వచ్చింది. దీని మొదటి సంచికలోనే అంబేద్కర్ మీద సీరియల్తో మేము ప్రారంభించామనే విషయాన్ని, అంబేద్కర్ రచనల్ని, అంబేద్కర్ భావాలని చెప్పడం అనేది మొట్టమొదటి సంచికలోనే ప్రారంభమైంది. దాంట్లో ఆయన జీవిత చరిత్రలో చక్కటి బ్రహ్మాండమైనటువంటి సీరియల్ తీసుకొచ్చాం.
చాలా గొప్ప రచనలు వెలువరించాం. ఆయన మనుస్మృతి దహనం మీద, ఆయన మహత్చెరువు పోరాటం మీద మేము తీసుకొచ్చిన రచన ఆ రోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికలు కూడా ప్రింట్ అయింది. అదేవిధంగా ఆ రచనల్ని పుస్తకాలుగా తీసుకొచ్చాం. మధులేమాయ రాసినటువంటి వైతాళికుడు అంబేద్కర్ అనే పుస్తకాన్ని జయభారత్ ప్రచురణల తరఫున ఏదైతే సీరియల్గా తీసుకొచ్చామో దాన్ని ప్రచురించి ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ పైన మరికొన్ని పుస్తకాలు కూడా మేము తీసుకొచ్చి ఉన్నాం. నీళ్లు నిప్పు రెండు మహావిస్ఫోటాలు అనేటువంటి పుస్తకాన్ని మేము జయభారత్ ప్రచురణల తరఫున తీసుకురావడం, దాన్ని తెలుగు కాకుండా వేరే భాషలకు, హిందీలో కూడా దాన్ని తీసుకురావడం, అక్కడ కూడా మంచి ఆదరణ అందుకోవడం అనేది జరిగింది. ఈ రకంగా అంబేద్కర్ భావజాలం యొక్క ప్రచారంలో ముఖ్యంగా జయభారత్ ప్రచురణల నుంచి వచ్చిన పుస్తకాలు 10,000 కాపీలు ప్రతి ఏడాది రీప్రింట్ అవుతున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాడు. అంబేద్కర్ మీద మేము తెచ్చిన చిన్న పుస్తకం కానీ, అలాగే అసమానతలకు వ్యతిరేకంగా జయభారత్ ఎంత సాహిత్యం తెచ్చిందో చెప్పాలంటే ఏ సంస్థ కూడా క్లెయిమ్ చేసుకోవాలని పుస్తకాలు మేము తీసుకొచ్చాం. బీసీల కుర్చీలకు వ్యతిరేకంగా, అగ్రకులాల కబ్జా ఎన్నాళ్ళనే పుస్తకం కానీ, అసమానత వ్యతిరేకత మీద పుస్తకాన్ని కానీ, అలాగే నారాయణ గురు, నందనారు, సాహు మహారాజు, ఫూలే, అంబేద్కర్, గాంధీజీ, అలాగే పెరియారు, ఇలాంటి అనేక మంది మహనీయులు, కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయులు, అలాగే ముఖ్యంగా దాక్షాయణి వేలాయుధన్ మా రాజ్యాంగ రచనా సభలో ఏకైక దళిత మహిళ, భారతదేశం మొట్టమొదటి దళిత మహిళ గ్రాడ్యుయేట్, అటువంటి ఒక గొప్ప మహనీయుల యొక్క వ్యక్తిత్వాన్ని ఈ అందరికీ కూడా వెలుగులో తీసుకొస్తూ ఒక గొప్ప బయోగ్రఫీని, ఇట్లా నేను ఈ జాబితా చెప్తే చాలా సుదీర్ఘమైన జాబితా, ఇది చాలా పుస్తకాలు ఉన్నాయి, వాటిని కూడా మేము చెప్పగలుగుతాం. అంచేత నేను చెప్తున్నది ఏంటంటే ఈ జయభారత్ ఉద్యమం, జయభారత్కి అసమానతల వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక విస్పష్టమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి, ప్రస్ఫుటమైనటువంటి వైఖరి ఉన్నది, ప్రస్ఫుటమైన ఆచరణ ఉన్నది. గత 2 దశాబ్దాలుగా జయభారత్ సంస్థ, జయభారత్ ఉద్యమం అనేక సందర్భాల్లో దళితుల మీద దాడులు జరిగితే, అనేక సందర్భాల్లో బీసీల మీద, కింది కులాల మీద దాడులు జరిగితే, అన్యాయాలు జరిగితే ఆచరణలోకి దిగి యుద్ధం చేసినటువంటి అనేక సందర్భాలని మేము చెప్పగలుగుతాము. అలాగే కులాంతర వివాహాలు, కులాన్ని పోవాలనే అభిప్రాయంతో 46 రణబేరు సభలు కండక్ట్ చేస్తున్నాము. జయభారత్ ఉద్యమంలో భాగంగా జయభారత్ ఎస్సీ పోరాట వేదిక, జయభారత్ బీసీ పోరాట వేదిక, జయభారత్ ఎస్టీ పోరాట వేదిక, జయభారత్ సామాజిక విప్లవ రణబేరి, అదే కాకుండా జయభారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అమ్లిబరేషన్, జ్వాల అనేటువంటి ఒక మహిళా సంస్థ, ఇలాగ అనేకమైన గొప్ప సంస్థలు నిర్మాణమై ఉన్నాయి. లోహియా గారి పేరు మీద 100 లైబ్రరీలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. లోహియా మీద చాలా గొప్ప పుస్తకం తీసుకొచ్చాము. ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని మేము చెప్పగలుగుతాం. నేను చాలా బ్రీఫ్గా చెప్తున్నాను, ఇంకా చాలా విస్తారంగా చెప్తే, ఇంకా డీటెయిల్గా చెప్తే ఇంత కృషి చేసినటువంటి సంస్థ లేదని మేము చెప్పగలుగుతాం. అంచేత అంబేద్కరైట్స్, సోకాల్డ్ అంబేద్కరైట్స్కి నేను చెప్పేది, మీరు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ సభని కండక్ట్ చేశారో వాళ్ళు అంబేద్కర్ వ్యతిరేక శక్తులు కాదు, వాళ్ళు అంబేద్కర్ వాదులు, కుల నిర్మూలనవాదులు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. వాళ్ళు కుల నిర్మూలనవాదులు, కులానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడేవాళ్ళు, ఏ సంస్థకి లేనటువంటి అద్వితీయమైనటువంటి రికార్డు కలిగినటువంటి వాళ్ళు. ఆ మాలమాదికలకి సంబంధించి మాలల్ని ఏబిసిడి పోరాటంలో తీసుకురావడానికి అనన్య సామాన్యమైన, నిరుపమానమైన దశాబ్దాల కృషి చేసినటువంటి వాళ్ళు. మా ఏబిసిడి ఉద్యమానికి, ఏబిసిడికి మాలల మద్దతు అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు, అనేక సభల్ని కండక్ట్ చేశారు, అనేక క్యాంపైన్స్ చేశారు, అనేక నివేదికలు ఇచ్చారు. ఢిల్లీ దాకా కూడా ఈ స్వరాన్ని వినిపించినటువంటి ఒక ధీరోదత్తమైన, ఎవరికి కూడా సాధ్యం కానీ నిరుపమానమైనటువంటి గొప్ప రికార్డును కూడా మన కదిజ్ఞాసి లోకనాథ్ నాయకత్వంలో చేస్తున్నారు. జయభారత్ ఉద్యమం కదిజ్ఞాసి విలువలను ముందుకు తెచ్చింది. ఈ కదిజ్ఞాసి విలువల్లో సమదర్శిత్వం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అంతేకాకుండా ఏదైతే ద్వేషం, అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి సమ్మేళనాన్ని మేము జరిపామో, దాంట్లో మీరు చూస్తే 50కి మించి మహనీయుల యొక్క చిత్రాలు దాంట్లో ఉంచడం అనేటువంటి జరిగింది. దాంట్లో గోరా కుంభార్ కావచ్చు, తుకారాం కావచ్చు, నామదేవ్ కావచ్చు, లేకుంటే ఘసీదాస్ కావచ్చు, కనకదాస్ కావచ్చు, నందనార్ కావచ్చు, దొన్న ఇద్దాసు కావచ్చు, మహనీయుడు నారాయణగురు కావచ్చు, బసవన్న కావచ్చు, లేకుంటే అయ్య వైకుందారు కావచ్చు, లేకపోతే మన సేవాలాల్ కావచ్చు, హతీరాం బాబా కావచ్చు, ఇలా ఎంతోమంది మహనీయులు. వీళ్ళందరికీ ఎక్కడో చాలామంది పేర్లు కూడా తెలియనటువంటి మహనీయులని, అనేక మందిని, 50 మందికి పైగా మహనీయులు జాబితా నేను ఇక్కడ చెప్పడం లేదు, మీరు చూడవచ్చు. ఎవరు చేయలేదు ఇటువంటి కార్యక్రమాన్ని, 50 మంది మహనీయుల్ని. వీళ్ళలో అనేక మంది మహనీయులందరూ కూడా సామాజికంగా ఈ అసమానత్వాల వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు. వాళ్ళలో వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, ఇలా అనేక మంది మహనీయులు. వీళ్ళు పోరాడిన వాళ్ళు, ఆచరణాత్మకంగా నిలబడినటువంటి వాళ్ళు, అదే సమయంలో చాలా గొప్ప రచనల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళలో అత్యధికులు చాలామంది
మరి కింది సామాజిక వర్గాల నుంచి, చాలా కింది సామాజిక వర్గాల నుంచి మహనీయులుగా మరి దేశ ప్రజల్లో లక్షల కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మహనీయులే ఉన్నారనే విషయాన్ని, ఇటువంటి సదస్సు, ఇటువంటి సమ్మేళనం భారతదేశంలో జరగలేదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చేత మీరు కంగారు పడకండి. ఇది కులాలను ఉద్ధరించడానికో, లేకపోతే అసమానత్వాన్ని కాపాడడానికో, లేకపోతే విద్వేషాన్ని రేపడానికో, లేకపోతే తేడాన్ని చూపించడానికో పెట్టినటువంటి సదస్సు సమ్మేళనం కానే కాదు. ఇది సమానత్వాన్ని గురించి తీసుకొచ్చినటువంటి గొప్ప, ఇది దీని నేచర్ అర్థం చేసుకోండి. అలాగే ఈ బ్యానర్లో మా ప్రచార కార్యక్రమాల్లో, మా పోస్టర్లలో, మా పాంప్లెట్లో కూడా చాలా గొప్ప ఉదాత్తమైన సమానత్వాన్ని చెప్పేటువంటి చాలా గొప్ప సమానత్వ సూక్తం, అది సంగచ్చత్వం సమతత్వం అనేటువంటి చాలా గొప్ప ఋగ్వేద నాటి ఆ సూక్తాన్ని, అలాగే ఉపనిషత్తులు చెప్పిన ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సమస్తం కూడా ఈశ్వరమయమే, ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు. అదేవిధంగా గీతలో చెప్పినటువంటి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అనేటువంటి శ్లోకమే కాకుండా మనకి హైవ తైర్జిత స్వర్గో యశాం సామ్య స్థితం మనః, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు ఇటువంటి సమత్వం కనుక నీకు ఉంటే అనేటువంటిది. నిర్దోషం ఈ సమం బ్రహ్మ, ఈ బ్రహ్మంలో సమానత్వమే ఉన్నది. తస్మాత్తే బ్రాహ్మణి స్థిత, అంచేత వాళ్ళు బ్రహ్మత్వాన్ని అందుకున్నారు అని బ్రహ్మత్వాన్ని, మోక్షాన్ని సమానత్వంతో కలిపి చెప్పేటువంటి ఈ గొప్ప విషయాలని, ఇంకా చాలా విషయాలని, వీటన్నింటినీ కూడా బ్యానర్లో పెట్టడమే కాదు, ఆ సదస్సు జరుగుతున్నంతసేపు చాలా చక్కటి దానికి ఒక థీమ్ సాంగ్ రూపొందించి చాలా గొప్ప సందేశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని పరిశీలించండి. ఇవేమీ కాకుండా మీరు దానికి రూలింగ్ స్టేట్మెంట్లో ఇవ్వద్దు అనేది నేను చెప్తున్నాను. అయినప్పటికీ కూడా కొంతమంది ఉండి హిందూ అనే శబ్దమే తప్పు, హిందూ మతం పేరు ఎత్తకూడదు, హిందూ మతాన్ని గురించి మంచి చెప్పకూడదు, హిందూ మతంలో మంచి విషయాన్ని మీరు సమానత్వం ఉండనివ్వండి, దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు, హిందూ మతం మొత్తంగా దాన్ని వదలాల్సిందే అనేటువంటిది ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం అని చెప్తా ఉన్నారు. ఇది లేదా అభిప్రాయం కలిగి ఉన్నారు, చెప్పేవాళ్ళు తక్కువ, మాతో ప్రైవేట్గా చెప్పిన వాళ్ళు తక్కువ. ఒకళ్ళిద్దరు ఎక్కడో పేపర్లో ప్రకటన ఇచ్చారని విన్నాము, మేము ఇంకా దాన్ని స్టడీ చేయలేదు. అయితే మేము చెప్పే విషయం ఏమిటంటే, మిత్రులారా మీరు కంగారు పడవద్దు, మీరందరూ కూడా ఏమీ హర్షాతిరేకాలతో సంతోషించాల్సిన రీతిలో ఆ సమ్మేళనం జరిగిందే కానీ, ఎందుకంటే సమ్మేళనంలో మాట్లాడినటువంటి అనేక మంది మహనీయులు దశాబ్దాల తరబడి గొప్ప ఆధ్యాత్మిక సాధన చేసిన వాళ్ళు కేవలం హిందూ మతంలో కేవలం వైదికమైనటువంటి బ్రాహ్మణీయమైనటువంటి స్మృతుల్ని గౌరవించేటువంటి కేవలం ఆసక్తి మాత్రమే అనుకుంటున్నారు. మీరు అనేక సంప్రదాయాల నుంచి వచ్చిన మహనీయులు కూడా వేదిక మీద ఉన్నారనే విషయాన్ని, అనేక మహిమా సంప్రదాయం నుంచి, ఆర్య సమాజ్ నుంచి, ఇవన్నీ గొప్ప కుల వ్యతిరేక పోరాటాన్ని చేసినటువంటి చాలా గొప్ప సంప్రదాయాలు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించండి, మీరు కంగారు పడకండి అని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఈ ప్రశ్న మిగిలిపోతుంది ఏమిటంటే, అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు కాబట్టి మీరు హిందూ మతం అనే పేరే ఉచ్చరించడానికి వీల్లేదు, మీరు దాన్ని వెంటనే తిరస్కరించాలి అని. మేమేం చెప్తున్నామంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిప్రాయాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదని చెప్తున్నాం. ఇది మీకు సాహసంగా అనిపించవచ్చు, మేము చాలా వివరంగా చెప్తాం. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అత్యంత ప్రధానమైనటువంటి పుస్తకం కుల నిర్మూలన అనేటువంటిది, దీన్ని చదవకపోతే ఎవరైనా అంబేద్కర్ అంటే చెప్పుకోవడానికి వీల్లేదని నా ఉద్దేశం. దీన్ని ప్రతి భారతీయుడు చదవాలని గాంధీ మహాత్ముడే చెప్పాడు. ఇదేం చిన్న పుస్తకం కాదు, ప్రతి భారతీయుడికి దీన్ని ఒక టెక్స్ట్ బుక్లో పెట్టాలి. మేము జై భారత్ ఉద్యమంలో దీన్ని సంవత్సరాల తరబడి వందల మంది దీన్ని స్టడీ చేయడం, దీని మీద చర్చ నిర్వహించడం అనేది ఒక గొప్ప అధ్యయన వేదికలో ఈ పని మేము చేసామనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను నేను. అది గొప్ప నివాళి మహనీయుడికి. అయితే ఈ యొక్క కుల నిర్మూలన అనేటువంటి పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 1935లో వచ్చినటువంటి ప్రసంగం ఈ పుస్తకంలో ఆయన పుస్తకంలో జాత్పాత్ తోడక మండలి అనేటువంటి సంస్థ ముందు ఓ ప్రసంగం చేయాలని వారికి ఆహ్వానం వచ్చింది. కానీ అభిప్రాయ భేదం కారణంగా ఆయన ఆ జాత్పాత్ తోడక మండలి యొక్క సమావేశానికి ఆయన వెళ్ళలేదు, ఆ రకంగా ప్రసంగం చేయలేదు. ఈ ప్రసంగ పాఠాన్ని మాత్రం వారు ప్రచురించి పుస్తక రూపంలో మనకి అందించడం వల్ల చాలా గొప్ప విలువైన డాక్యుమెంట్ మనకు అందిందనే విషయం చెప్తున్నాను. దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ తాను హిందూ మతం నుంచి వెళ్ళిపోతున్నాను అనేటువంటి ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. హిందూ మతానికి వెళ్ళిపోతున్నాను నేను, ఈ హిందూ మతంలో కుల నిర్మూలన అనేటువంటిది నేను బయటకు వెళ్ళి చేద్దాం అనుకుంటున్నా, నాకు సాధ్యం కాదు అని వారు చెప్పారు. అయితే అందరినీ కూడా దాని నుంచి బయటకు వచ్చేయమన్నారు అనేటువంటి ప్రశ్న ఇక్కడ మిగులుతుంది. అంచేత మేమేం చెప్తున్నామంటే, మేము చెప్పే విషయం శ్రద్ధగా వినండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కోపం హిందూ మతం మీద కాదు, మేము చెప్తాం ఈ విషయాన్ని. బాబాసాహెబ్ యొక్క కోపము, బాబాసాహెబ్ యొక్క విమర్శ, బాబాసాహెబ్ యొక్క పోరాటము అసమానత్వాల మీద, బాబాసాహెబ్ పోరాటం కులం మీద. ఆయన కుల నిర్మూలన అని చెప్పారు కానీ హిందూ మత నిర్మూలన అని చెప్పలేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా
ఈ పుస్తకంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని ఇది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దీని పుస్తక రూపంలో మహనీయుడైనటువంటి బోయి భీమన్న మహాకవి ఆయన మన దళిత సామాజిక వర్గంలో ఇటువంటి మహాకవి జన్మించడానికి ఆశ్చర్యపోయేటువంటి మహాకవి రచయిత ఎంతో గౌరవం డాక్టర్ బోయి భీమన్న గారు వారు దీన్ని అనువదించారు. చాలా ప్రామాణికమైన అనువాదంగా దీన్ని పరిగణిస్తాము. ఇది 1969లో మొట్టమొదటిసారి ప్రచురితమైంది. అంటే సుమారుగా 50 సంవత్సరాలు పైగా ఈ పుస్తకం అంత క్రితమే ప్రచురితమైంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు తర్వాత కాలంలో దీన్ని ప్రచురిస్తూ ఉన్నారు. నేను దీన్ని 1990 నుంచి కూడా వారు ప్రచురించినప్పుడు నేను దీన్ని కొనుక్కుని ఆ రోజు నుంచి కూడా నా అభిమాన గ్రంథం ఇది. నేను దీన్ని చాలా సభల్లో మాట్లాడడం చెప్పడం మా జయభారత్ ఉద్యమం అందరికీ కూడా చాలా అభిమాన గ్రంథం ఇది. అయితే దీన్ని సక్రమంగా మనం అర్థం చేసుకోలేకపోతే బాబాసాహెబ్ యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోలేమనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ ప్రచురణ 2001 నాటిది. బహుశా తర్వాత ప్రచురణ వచ్చి ఉండొచ్చు, పేజీ నెంబర్లు మారి ఉండొచ్చు. నేను దీంట్లో పేజీ నెంబర్లు మాత్రం చెప్తాను. ఈ ప్రచురణలో వారు చెప్పినటువంటి విషయాన్ని బాబాసాహెబ్ ప్రతిపాదించిన విషయాన్ని నేను మీకు చెప్తాను. మీరు గమనించాలి ఈ విషయాన్ని. నేను చాలా బ్రీఫ్గా కోట్ చేద్దామని అనుకుంటాను. లెంగ్తీ కోట్ చేసేటువంటి సభ కాదు ఇది. బ్రాహ్మణ మతం యొక్క వాస్తవ సాక్షాత్కారమే కుల వ్యవస్థ. హిందూ మతాన్ని నాశనం చేసిన క్రూర విషమే బ్రాహ్మణ మతము. అంటే ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. బాబాసాహెబ్ ఏం చెప్తున్నారంటే హిందూ మతాన్ని బ్రాహ్మణ మతం అనేటువంటి విషం నాశనం చేసింది అని. ఇక్కడ మళ్ళీ అందరికి కన్ఫ్యూజన్ గందరగోళం వస్తుంది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మణ మతం అని వారు చెప్తున్నది కుల వ్యవస్థ గురించి, అసమానతల గురించి. అంచేత బ్రాహ్మణ మతం అనేది అర్థం మీకు కాదు అనే ఉద్దేశంతో ఆ మాట ఆయన తప్పుగా వాడారని కాదు. మీరు బ్రాహ్మణ మతానికి బదులుగా మీరు కులము, కుల వ్యవస్థ, అసమానతలను చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఆయన చెప్పదలుచుకున్నది. ఆయన ఏం చెప్తున్నారంటే హిందూ మతాన్ని నాశనం చేసిన క్రూర విషమే బ్రాహ్మణ మతము. నేను ఇందాక చెప్పాను బ్రాహ్మణ మతం అంటే కుల వ్యవస్థ అని మీరు అర్థం చేసుకోవాలి. సో హిందూ మతాన్ని నాశనం చేసిన క్రూర విషయమే కుల వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. అంచేత హిందూ మతం అనేది వేరు, కుల వ్యవస్థ అనేది వేరు. ఈ కుల వ్యవస్థ హిందూ మతంలోకి వచ్చి దీన్ని నాశనం చేసింది. ఎలా జరగకుండా ఉండాల్సింది అనేటువంటి ఒక ధ్వని కూడా దీంట్లో కనిపిస్తుంది. అయ్యో అనే బాధ కూడా కనిపిస్తుంది. హిందూ మతాన్ని కులం నాశనం చేస్తుందని బాబాసాహెబ్ చాలా కరెక్ట్గా చెప్తున్నారు. చాలా చాలా 100% ఈ విషయం వాస్తవాన్ని మేము అంగీకరిస్తాం. ఎందుకంటే మా సంస్థ పేరే హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ. అలాగే స్వామివారు వారు మొదటి నుంచి కూడా సమధర్మ ప్రచార పరిషత్తులు కానీ ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి ఉన్నారు. ఈ సదస్సు ఆశయమే అసమానతలకు వ్యతిరేక హిందూ మతం. అసమానత్వం ఉంటే హిందూ మతం చనిపోతుంది, హిందూ మతం ప్రమాదంలో ఉంటుంది. హిందూ మతాన్ని కాపాడాలంటే కులాన్ని నిర్మూలించాలని ఆ సభలో అనేక మంది చెప్పి ఉన్నారు వక్తలు. స్వామివారు చెప్పి ఉన్నారు, నేను చెప్పి ఉన్నాను, చాలామంది కూడా చెప్పి ఉన్నారు. వాటి వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అంచేత మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. అందుచేత ఈ సభ అంబేద్కర్ చెప్పిన వాక్యానికి అనుకూలంగా తప్పితే వ్యతిరేకం కాదు. ఇక్కడ బ్రాహ్మణ మతాన్ని మీరు నిర్మూలించి పారవేయగలిగినప్పుడే హిందూ మతాన్ని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. అంటే బాబాసాహెబ్ ఏం కోరుకుంటున్నారు? హిందూ మతాన్ని రక్షించాలని కోరుకుంటున్నారు. ఆశ్చర్యం. శిక్షించాలని, నిర్మూలించాలని కాదు, హిందూ మతాన్ని రక్షించాలి. రక్షించాలంటే బ్రాహ్మణ మతాన్ని నిర్మూలించాలి, అంటే అసమానత్వాన్ని నిర్మూలించాలి, అంటే కుల వ్యవస్థ నిర్మూలించాలి. బాబాసాహెబ్ హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళం కాబట్టి, మేము అంబేద్కర్ వాదులం కాబట్టి ఈరోజు ఈ బ్రాహ్మణ మతాన్ని లేదా కుల వ్యవస్థని లేదా అసమానతలను నిర్మూలించడానికి ఈ సమ్మేళనాన్ని మేము ఏర్పాటు చేస్తాం. హిందూ మతాన్ని రక్షించడానికి ఇదే మార్గం అని మాకు బాబాసాహెబే చూపించారు. కాబట్టి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాటలో వారు చూపించిన స్ఫూర్తితో జరిగినటువంటి సమావేశం అని చెప్తున్నాం. మేము ఈ సంరక్షణకు ఎవరి నుంచి ఏ విధమైన వ్యతిరేకత ఉండనవసరం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ సమ్మేళనానికి ఎవరికి ఎటువంటి వ్యతిరేకత ఉండక్కర్లేదు. అంటే మేము సంరక్షించే ప్రయత్నమే చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా వారు వివరంగా చెప్తూ ఇక్కడ చాలా గొప్ప మాట ఆయన చెప్పడం అనేది జరిగింది. ఏమనంటే మీ మతానికి, అంటే హిందూ మతానికి సైద్ధాంతికమైన ఒక కొత్త ఆధారాన్ని కల్పించవలసి ఉన్నది. అంటే హిందూ మతంలో బలంగా కులం ఉన్నది, బలంగా కులం ఉన్నదని అంబేద్కరే కాదు చాలామంది మహనీయులు కూడా దాని నుంచి బాధపడిన వాళ్ళు ఉన్నారు. దాని మీద పోరాటం చేయాలని చెప్పిన వాళ్ళు వివేకానంద కూడా చెప్పాడు. ఎవరు తక్కువ ఏమీ లేదు. 1000 సంవత్సరాల నుంచి అనేక మంది చెప్తున్నారు. 5000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్రని చాలా వేగంగా నేను విజయవిహారకు చిట్ట చివరి సంచికగా ఏదైతే బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్ళు అనే పుస్తకం రాసిన దాంట్లో 2వ చాప్టర్లో 5000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర అనేటువంటి దాంట్లో ఆ రోజు ఉపనిషత్ కాలం నుంచి ఇవాళ దాకా ఏమేమి ఉన్నది అనేటువంటి విషయాన్ని, ఎంతమంది పోరాడారనే విషయాన్ని మేము తీసుకొచ్చాము. ఇంకా కూడా తీసుకొస్తున్నాం. మా కార్యక్రమం ఇది.
అయితే వారు ఏమంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీ మతానికి సైద్ధాంతికమైన కొత్త ఆధారాన్ని, అంటే ఆ కొత్త ఆధారం అంటే ఏమిటి? స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇది ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాలు. వీటిని ఏమంటామంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. దీన్ని స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ 3 ఆశయాలు ప్రకారం ఈ 3 మానవ సూత్రాలకు అంటే సంపూర్ణ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉండాలి. మీ మతంలో 3 ఉండాలని వారు చెప్పారు. ఏమిటది? స్వాతంత్రము, సమానత్వము, సౌభ్రాతృత్వం. ఈ 3 ఉండాలి, అప్పుడే అది మంచి మతం అవుతుంది అని చెప్పి, ఇది కొత్త ఆధారం అని అన్నారు కదా ఇందాక. అంటే హిందూ మతం లేవు, బయట నుంచి వస్తుందని అర్థం వస్తుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కింద ఈ మాట చెప్పారు. దాని తర్వాత ఏం చెప్పారంటే, ఈ విషయంలో నాకు అంతగా ప్రవేశం లేదు, కానీ నేను విన్న దాన్ని బట్టి స్వాతంత్రంతోనూ, సమానత్వంతోనూ, సౌభ్రాతృత్వంతోనూ సమన్వయం పొందగల మత సూత్రాలు మనకి కరువేమీ కాదు. అంటే బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు, ఫ్రెంచ్ విప్లవం నుంచి తెచ్చుకోక్కర్లేదు. మనకి అంటే హిందువులకి కరువేమి కాదంటే హిందూ మతంలో సూత్రాల్లో అవి ఉన్నాయి. ఈ మాట చెప్పింది నేను కాదు, ఈ మాట చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. వారు ఏమని చెప్పారు? అట్టివి మన ఉపనిషత్తుల నిండా ఉన్నాయని. ఆ ఉపనిషత్తుల నిండా ఏమున్నాయో వాటిని మేము వివరంగా రాసాం, వాటిని వివరంగా గానం చేసాం, వాటిని వివరంగా ప్రచారం చేస్తున్నాం, వాటిని వివరంగా పోస్టర్ల మీద, పాంప్లెట్ల మీద పెట్టాం, వాటిని మాట్లాడుతూ ఉన్నాం. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి గొప్ప సూత్రాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయని చెప్తున్నారు మనకి. చెప్పి అవి మనకు కరువేమీ కాదు, ఉపనిషత్తులు నిండా ఉన్నాయి. అట్టి వాటిని విదేశాల నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం, అట్టి వాటిని విదేశాల నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తున్నది. అట్టిని మత సూత్రాలను ఉపనిషత్తుల నుంచి తీసుకున్నప్పుడు ఆ సూత్రాలను ఎక్కువ మార్పు చేయకుండా తీసుకోవచ్చో, లేక వాటికి అంటి ఉన్న తుప్పుని పూర్తిగా తొలగించి పునర్నవీకరించి స్వీకరించవచ్చో మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. అంతా మీరే ఆలోచించుకోవాల్సి ఉన్నది. అంటే ఏమిటి? మతంలో గొప్ప సూత్రాలు ఉన్నాయి, కొంత తుప్పు ఉందని చెప్పారు. జయభారత్ దీన్ని కథిన్యాసులు దీన్ని ఏమని చెప్తారంటే మతంలో బురద ఉంది, మణులు ఉన్నాయని చెప్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పిన జ్ఞానం ఇదంతా. అంచేత బురదని వదులుచుకుందాము, మణుల్ని కాపాడుకుందామని జయభారత్ చెప్తుంది, కథిన్యాస్ సిద్ధాంతం చెప్తున్నది. గొప్ప విషయాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, దీంట్లో దోషాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, దీన్ని పరిహరించాలని సమ్మేళనంలో తీర్మానం చేయడం జరిగింది. అది కూడా నేను మీకు చదివినిపిస్తాను. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగానే తుప్పును వదిల్చి, లేదా బురదను కడిగేసి, లేకపోతే పనికిరాని విషయాల్ని పరిహరించి గొప్ప విలువలని సూత్రాలు తీసుకెళ్లాలనేటువంటి ఆశయానికి మేము నిబద్ధమై ఉన్నాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి మేరకి వారు చూపించిన దారిలో ఈ సమ్మేళనం జరిగిందని, ఇక్కడ కాదు సమ్మేళనం వేదికలో చెప్పాము మేము. దాన్ని ఎక్కడ దాచుకున్న విషయం ఏమీ లేదు. దాంట్లో అంబేద్కర్ రాసిన క్యాస్ట్ ఎడ్యుకేషన్ పుస్తకం మీరు చదువుకోండి, లేకపోతే నేను చెప్తాను. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమనంటే ఇది ఆయన కోపం హిందూ మతం మీద కాదు, ఆయన కోపం అసమానతల వ్యవస్థ మీద, ఆయన కోపం నువ్వు మధ్యలో తెచ్చినటువంటి మురికి మీద, దుర్మార్గం మీద. నేను దీని మీద పోరాడుతున్నాను, నేను తీసేయాలి. మేము స్వీకరిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి ఖడ్గాన్ని మేము పోరాడతాం. లోపల నుంచి పోరాటం జరగాలి, బయట నుంచి పోరాటం జరగాలని ఆయన ఆశయం. అందుచేత ఈ విషయాన్ని వారు చెప్పిన తర్వాత మరి అంబేద్కర్ వాదులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి కోపం హిందూ మతం మీద కాదు, హిందూ శబ్దం మీద కాదు, వారి కోపం క్రూరమైన విషయమైనటువంటి అసమానతల మీద, కుల వ్యవస్థ మీద. కులాన్ని నిర్మూలించమన్నారు, హిందూ మతాన్ని నిర్మూలించమని చెప్పలేదు. దాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాన్ని ఎవరితో హర్షించాలని చెప్పారు. అటువంటి సూత్రాలు ఉపనిషత్తులో ఉన్నాయన్నారు. వాటిని యథాతథంగా తీసుకోవాలో లేకపోతే దాన్ని సరిచేసి తీసుకోవాలో చూసుకోండి, దాంట్లో పనికిరాని తీసేయండి అని మహనీయమైనటువంటి గొప్ప సందేశం వారు అందించారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆరాధ్యుడయ్యారు. అలాగే మిత్రులారా, ఇప్పుడు చాలామంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెళ్ళిపోయారు కదా, ఆయన వెళ్ళిపోయారు, దాంట్లో తప్పే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ మతాన్ని నేను వదిలిపెట్టి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నానని చెప్పడం కానీ, దాన్ని చాలా గొప్ప దీక్ష పేరు మీద లక్షలాది మందిని ఆయనకు ఆ దీక్ష, బౌద్ధ ధర్మ దీక్ష ఇవ్వడం కానీ, ఈరోజు అంబేద్కర్ వాదులు చాలామంది అటువంటి బౌద్ధ ధర్మ దీక్ష ఇవ్వడానికి కానీ, స్వీకరించడానికి కానీ, వారు నవయానాలను చెప్పుకోవడానికి కానీ మేము దేన్ని వ్యతిరేకించట్లేదు. మాకు దాంట్లో ఏ తప్పు కనిపించట్లేదు. అది చాలా గొప్ప పనులని, అవి జరిగితే మాకు అభ్యంతరం లేదని చెప్తున్నాం. మేము చెప్తున్నది ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా అది ఒకటే మార్గం అని చెప్పలేదని చెప్తున్నాం. అది ఒక మార్గము, ఇది ఒక మార్గము. దీన్ని లోపల నుంచి ఎదుర్కోవాలి, బయట నుంచి ఎదుర్కోవాలి. నేను బయటకు వెళ్ళి పోరాడతాను, మీరు లోపల నుండి పోరాడండి అని స్పష్టంగా మీరు రూపొందించుకోండి. ఉపనిషత్తుల నుంచి రూపొందించుకోండి, దాంట్లో తుప్పొదించి రూపొందించుకోండి, మీరు ఈ పని చేయండి అని స్పష్టమైన ఆదేశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గం కాదు అని మీరు అలా చెప్తారు. ఒక్క మేధావి కానీ, ఒక్క స్కాలర్ కానీ,
ఒక అంబేద్కర్వాదిగా చెప్పుకునే ఒక మహనీయుడు కానీ ఎవరైనా వచ్చి ఈ విషయాన్ని ఇలా స్పష్టంగా చెప్పాల్సింది. దురదృష్టవశాత్తు అలా చెప్పలే. అలా చెప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతానికి పక్కా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యాప్తి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతానికి కాదు, ఏ మతానికి కాదు, ఏ కులానికి కాదు, ఏ సెక్షన్కి కాదు, ఎవరికి కాదు, ఆయన అసమానత్వాలకి కులానికి వ్యతిరేకమైన విషయాన్ని అర్థం చేసుకోకపోతే మీరు తప్పుదారిలో పోతారు. మేము తప్పుదారిలో వెళ్ళదలుచుకోలేదు. అంచేత మేము బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలోనే ఉన్నాం. ఈ విషయాన్ని చెప్తూ అసలు అలా సాధ్యమేనా నేను మరో విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క ద్వేష అసమానత్వాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమ్మేళనం, హిందూ సమ్మేళనం ఏదైతే ఉన్నదో దీనికి మేము ఎంచుకున్నటువంటి ముహూర్తాన్ని మీరు గమనించాలి. ఆ ముహూర్తం ఏమిటంటే మహనీయుడైనటువంటి అన్నమాచార్య యొక్క జయంతి. అది ఆ మహనీయుడు కందువకు హీనాధికములు ఎందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకులం అంతా ఒక్కటే, అందరికీ శ్రీహరే. ఎంత గొప్పవాడు! అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరిలోనూ దేవుడే ఉన్నాడు. నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే అని రాజుకి, బంటుకి, బ్రాహ్మణుడికి, అలాగే చండాలుడికి అందరికీ కూడా సమానత్వాన్ని ప్రతిపాదించినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన సమతా ఆధ్యాత్మిక మూర్తిగా మేము గౌరవిస్తూ ఉన్నాం. ఆ రోజు జరిగిన సభలో ఆవిష్కరించినటువంటి పుస్తకం పేరు కూడా అందరికీ శ్రీహరి అంతరాత్మ అనేటువంటి పేరు మీ పుస్తకాన్ని ఆవిష్కరించాం. ఆ రోజు ఆ మహనీయుడి యొక్క జయంతి రోజు దీన్ని జరుపుకున్నాము. ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. ఆ అన్నమయ్య యొక్క గృహాన్ని మళ్ళీ తిరుమల పైన నిర్మించాలి అనేటువంటిది చెప్తూనే ఒక పెద్ద తీర్మానాన్ని, ఒక సైద్ధాంతిక భూమికని ఆ సమ్మేళనం ఆమోదించింది. దీన్ని ఇప్పటికే నేను వేరే వీడియోల్లో వివరంగా చెప్పడం అనేది జరిగింది. అంచేత అంతా కూడా మీ దృష్టికి తీసుకురాను. కేవలం ఆ తీర్మానంలో కొంత భాగాన్ని మాత్రమే మళ్ళీ ఈ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుందని చెప్తూ, ఇక్కడ హిందూ విలువలుగా అర్థం చేసుకునే వాటిని ఈ తీర్మానంలో బహుళత్వం, కరుణ, పరిత్యాగం, సమానత్వం, వివేచన, హేతుత్వం, ధిక్కారం, ద్వేషరాహిత్యం, ఏకత్వ భావన వంటి ఎన్నెన్నో మహోన్నతమైన ఆలోచనలు, విలువల సమాహారమే హిందూ యోచన. సహిష్ణుత, శాంతియుత జీవనం హిందూ ఆచరణ అని చెప్పడం ద్వారా ఈ సమానత్వం అనేది హిందూ మతంలో ఉన్నది అనే విషయాన్ని ఆ సభలో ప్రకటించాము. ఆ సభలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. అటువంటి విలువలు బయటికి తెచ్చుకోక్కర్లేదు, వాటిని సరి చేసుకుని వాడుకోవడానికి వారు చెప్పారు కాబట్టి వారి యొక్క చూపిన దారికి అనుగుణంగా మేము వెళ్ళామని చెప్తున్నాను. అదేవిధంగా దీంట్లో నేను మొత్తం అంతా కూడా నేను తీర్మానం చదవడం లేదు, వేరే వీడియోలో చెప్పాము దాన్ని. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ప్రపంచంలో అనేక మతాల జీవన విధానాల యోచనల్లోనూ ఆచరణల్లోనూ ఉన్నట్టే హిందూ యోచనలో, ఆచరణలో సైతం ఎన్నో తీవ్రమైన లోపాలు, దోషాలు, సమస్యలు ఉన్నాయి అని చెప్పాం. కానీ లోపాలు లేవు, దోషాలు లేవు, సమస్యలు లేవు, ఇదంతా చాలా గొప్పగా ఉంది, దీన్ని పట్టుకొని ఎత్తుకు పెట్టుకొని మేము చెప్పలే. ఆయన చెప్పినట్టు తుప్పు ఉంది, ఆదర్శాలు ఉన్నాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బురద ఉంది, మణులు ఉన్నాయని మేము కూడా చెప్తున్నాము. వారు చూపించిన మార్గం ఇది, అంబేద్కర్ మహనీయుడు చూపించిన మార్గం ఇది. ఆ మార్గంలోనే ఇటువంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి తీర్మానం చేసామనే విషయాన్ని, దాంట్లో లోపాలు ఉన్నాయి అని చెప్పాం. లోపాలుంటే ఏం చేయాలి, లోపాలని ఈ మాట కూడా చెప్పాం. హిందూ శిబిరంలోని లోపాలని, దోషాలని, అసమానత్వం ఒక దోషం, మౌఢ్యం ఒక దోషం, అర్థం లేని నిరర్ధకమైన తంతు దోషం, ఇలాంటివి ఉంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. లోపాలని, దోషాలని పరిహరించడానికి సరిపడిన శక్తిని, స్ఫూర్తిని ఇచ్చేటువంటి అంశాలు హిందూ తాత్వికతలో ఉన్నాయి, ఆచరణలో ఉన్నాయని మేము దృఢంగా విశ్వసిస్తున్నామని చెప్పాము. ఎందుకు చెప్పాము, ఏ ధైర్యం చూసుకుని చెప్పామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ధైర్యం చూసుకుని చెప్పాము. ఎందుకంటే హిందూ తాత్వికతలో ఉపనిషత్తులో ఉన్నాయని వారు స్పష్టంగా చెప్పారు, బయట నీకు తెచ్చుకోక్కర్లేదు, ఉన్నాయి అని. లోపాలని, దోషాలని పరిహరిస్తూ ప్రాచీన, మహోజ్వల, నిరుపమాన హిందూ తాత్విక భావన వారసత్వాన్ని పరిరక్షించుకోవడం, సమున్నతంగా ఎత్తిపట్టుకోవడం, అభివృద్ధి పరచుకోవడం, హిందూ మతాన్ని విద్వేష, మౌఢ్య, అసహన, అసమానత్వ భావాల సంపుటిగా చిత్రించే దౌష్ట్యాన్ని తిప్పికొట్టడం ఇవాళ చారిత్రక కర్తవ్యమని భావిస్తున్నాం. అంటే దోషాలు మీరు పోరాడాలి, ఇది అసమానత్వమే, మేము దీన్ని పట్టు కూర్చుంటాం, ఇలాగే అమలు పరుస్తామంటే దాన్ని కూడా అంగీకరించకుండా ఆ కుట్రని మనం తిప్పికొట్టాలి. ఇంత ఉద్దేశంతో ఆ సమ్మేళనం ఏర్పాటు చేయడమే కాకుండా చాలా అపూర్వమని చెప్పగలిగేటువంటి చాలా గొప్ప తీర్మానాన్ని ఆ సమ్మేళనంలో ఆమోదించడం జరిగిందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీనికి కారణం, ఈ ధైర్యానికి కారణం
హిందూ మతాన్ని ద్వేషానికి, ఆడంబర ప్రదర్శనకి, రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం, అందుకు జరుగుతున్న ప్రయత్నాలని ఖండిస్తున్నామని కూడా తీర్మానంలో పేర్కొన్నాం. అయితే ఈ ధైర్యం మాకు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ మేము చెప్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు, ఈ క్రూర విషయాన్ని నిర్మూలించకపోతే హిందూ మతాన్ని పరిరక్షించలేము. ఈ పరిరక్షణ ఏదైతే ఉన్నదో ఇది ఎవ్వరూ వ్యతిరేకించకూడదు. ఈ పరిరక్షణ అవసరము హిందూ మతాన్ని, అంటే ఈ సమ్మేళనం జరుపుకోవడం అవసరము. ఈ యొక్క గొప్ప తాత్విక భావనలు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సమానత్వాన్ని చెప్పేటువంటివి హిందూ మతంలో ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉన్నాయి, వాటిని సరిచేసి వాడుకోండి అని మహనీయుడైనటువంటి అంబేద్కర్ చెప్పడం వల్ల ఆ ధైర్యంతో మేము ఇవాళ ఇటువంటి సదస్సు పెట్టాము, ఇటువంటి సమ్మేళనం జరిపాము, ఇవి అపూర్వమైనటువంటి చారిత్రకమైన ఘట్టాన్ని ఆవిష్కరించామే తప్పితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే దాన్ని పక్కన పెట్టేటువంటి ఆలోచన మాకు లేదు. మరి ఇక్కడ అలా చేస్తున్న వాళ్ళకి అంబేద్కర్ ఏం చెప్పారో దాన్ని కూడా ఒకసారి ఇదే పుస్తకం నుంచి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వారు ఏమని చెప్పారంటే, వారు జాత్పాత్ తోడక మండలికి ఉద్దేశించి చెప్పారు. జాత్పాత్ తోడక మండలి హిందూ మతంలో ఉంటూ అసమానతానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక సంకల్పం తీసుకున్నటువంటి ఆర్య సమాజానికి సంబంధించిన సంస్థ. అక్కడ వారు ఏం చెప్పారంటే, మీతో ఉండజాలకపోతున్నందుకు విచారపడుతున్నాను. అంటే అసమానత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి నేను లోపల నుంచి మీతో ఉండట్లేదు, నేను బయట నుంచి ఫ్రంట్ ఓపెన్ చేస్తానని చెప్పారు ఆయన. నేనే మార్పుకే నిశ్చయించుకున్నాను. బ్రాకెట్లో మతాంతరీకరణ అంటే మతం మారటానికి నిశ్చయించుకున్నాను. మార్పు అంటే మతం మారటానికి అని నిశ్చయించుకున్నాను వారు చెప్పారు. అందుకు కారణాలు చెప్పడానికి స్థలం కాదు. అయితే మీ నుంచి నేను విడిపోయినప్పటికీ, మీ నుంచి అంటే బ్రాకెట్లో బోయి భీమన గారి ట్రాన్స్లేషన్లో మీ మతం నుంచి అంటే హిందూ మతం నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ మీ కృషిని, ఏ కృషి, అసమానత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి కుల వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో ఆ కృషిని, మీ కృషిని అంటే ఆ ఉద్యమకారులు చేసే కృషిని, అంటే మన సమ్మేళనాన్ని మా కృషిని అని మేము అర్థం చేసుకుంటున్నాం. మీ కృషిని, మీ ఉద్యమ పురోగతిని నేను ఇతోధికమైన ఆసక్తితో గమనిస్తూనే ఉంటాను. నా నుంచి మీరు పొందగల సహాయం ఏదైనా ఉంటే అట్టి సహాయాన్ని మీకు ఎల్లప్పుడూ అందజేస్తూనే ఉంటాను. బాబాసాహెబ్కి కృతజ్ఞతలు, నమస్సులు. వారు సజీవులే లేరు, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క భావజాలము అవి చాలా ఉజ్వలంగా వెలుగుతూ ఉన్నాయి. ఆ మహనీయుడు సజీవులై ఉంటే ఈ సమ్మేళనాన్ని ఆశీర్వదించి ఉండేవారు. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు అసమానత్వాలకు వ్యతిరేకంగా, ఎందుకంటే నా నుంచి పొందగల సహాయం ఏదైనా ఉంటే మీకు ఎల్లప్పుడూ అందజేస్తూనే ఉంటానని వారు ప్రామిస్ చేశారు. అందుచేత ఆ మహనీయుడు ఇప్పటికే తాత్వికమైనటువంటి చాలా గొప్ప దోహదాన్ని అందించి ఉన్నారు. అటువంటి దోహదాన్ని మేము స్వీకరించి ఉన్నాము, దాన్ని అనుసరిస్తూ ఉన్నాము, దాన్ని అవతరించి ఉన్నాము, ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాము. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకి సంపూర్ణంగా నిబద్ధమైనటువంటి సంస్థ. మేము మనుస్మృతి తగలబెట్టడాన్ని విస్తరించి అన్ని మతాల్లో, హిందూ మతం కాదు, అన్ని మతాల్లో ఉన్నటువంటి అసమానతలను తగలబెట్టాల్సిందే అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని అసమానత వ్యతిరేక దినం అనేటువంటి పేరు మీద ఇవాళ కనీసం బయట 5-6 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ అన్ని మతాల అసమానతలు తగలబెట్టే కార్యక్రమం కూడా చేస్తున్న ఏ ఒక్క సంస్థ, ఏ ఒక్క అంబేద్కర్ రైట్గా చెప్పుకునే సంస్థ ఈ సాహసానికి పూనుకోలేదు. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకెళ్తున్నాము, ఆ మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మేము ధైర్యంగా, సగర్వంగా, సవినయంగా, చాలా సంతోషంతో, చాలా ఉత్తేజంతో ఈ మాట మేము చెప్పగలుగుతాం. ఏమంటే అంబేద్కర్ వాదనం ఇది అంబేద్కర్ మార్గమే అని మేము చెప్పగలుగుతాం అనేది మీకు చెప్తున్నాం. అయితే ఇక్కడ అయినప్పటికీ శంకించేవాళ్ళు, అయినప్పటికీ బాధపడేవాళ్ళు, అయినప్పటికీ ఆయన చెప్పిన దాంట్లో దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని పట్టుకుని, ఒక మాటను పట్టుకుని దాన్ని పట్టుకుని దీన్నే అని చెప్పి భాష్యం చెప్పేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వారి దృష్టికి కొన్ని విషయాలు నేను తీసుకొస్తాను. అయ్యా, అనేక మంది మహనీయులు వారు చెప్పిన 2 మార్గాలు, అంటే హిందూ మతం లోపల ఉంటే అసమానతల మీద పోరాడిన వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గౌరవించి ఉన్నారని దృష్టికి తీసుకొస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్కి తోడ్పడిన సాహు మహారాజ్ భారతదేశంలో ఇవాళ రిజర్వేషన్ల వ్యవస్థకో లేకపోతే మనకి ఎన్నో గొప్ప మార్కులు ఆద్యుడైనటువంటి శకపురుషుడు, మహనీయుడు అయినటువంటి సాహు మహారాజ్ గారు ఆయన తన చిట్ట రోజుల్లో ఆర్య సమాజ్లో చేరటం, ఆర్య సమాజ్ యొక్క ధర్మాన్ని పూర్తిగా అంగీకరిస్తానని ప్రకటించడం అనేది జరిగింది. అది గొప్ప, అందరికీ కూడా యూనివర్సల్ రిలీజియన్ అందరికీ కూడా చెందాలని వారు చెప్పినటువంటి విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నాను. మరి వారిని మనం విమర్శిస్తామా? అదొక మార్గం. అలాగే మహాత్ముడు అయినటువంటి జ్యోతిరావు ఫూలే గారు ఆయన లెటర్ హెడ్ మీద ఎప్పుడు కూడా సత్యమేవ జయతే అనేటువంటి వాక్యం ఉండేది. ఆ వాక్యం ఉపనిషత్ వాక్యం. ఉపనిషత్ వాక్యాన్ని తన లెటర్ హెడ్ మీద పెట్టుకున్నాడు మహానుభావుడు. సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా తుప్పుని, బాబాసాహెబ్ భాషలో చెప్పాలంటే తుప్పుని వదిలిపెట్టి సారాన్ని
గొప్ప ఆదర్శాలు తీసుకునే ప్రయత్నం తప్పితే మరేమీ కాదు. ఇక నారాయణ గురు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మహనీయుడు, అద్వైత ఆయన, అద్వైత మహాముని, మహాపురుషుడు ఆయన, మహనీయుడు. అటువంటి మనిషి ఎక్కడ పుట్టలేదు. ఆయన కుల నిర్మూలన ప్రవక్త, అద్వైత మహాయోగి అనేటువంటి విషయాన్ని మేము తేటతెల్లం చేస్తూ జయభారత్ ప్రచురణ తరఫున ఆ రోజు విజయవిహారణ కూడా, అలాగే ఇప్పుడు కూడా చాలా గొప్ప బృహత్ గ్రంథాన్ని తీసుకొచ్చింది భారతదేశంలో. ఆ చరిత్ర జయభారత్ ఉద్యమానికి ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. శ్రీ నారాయణ గురు, అద్వైత ఋషి, కుల నిర్మూలన విప్లవ ప్రవక్త శ్రీ నారాయణ గురు అనే పుస్తకాన్ని మేము తీసుకొచ్చాం. దీన్ని దయవుంచి స్టడీ చేయండి. కుల నిర్మూలన విషయంలో నారాయణ గురు రాజీ పడ్డారని మనం చెప్దామా? ఆయన హిందూగానే కొనసాగారు, అద్వైత ఋషిగా కొనసాగారు. అదే కాకుండా ఆయన చెప్పినటువంటి విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలకు చాలా దగ్గరైనటువంటిది. అలాగే గాంధీజీ కానీ చాలామంది అంబేద్కర్ రేట్లకి లేనిపోయిన ఆగ్రహం వస్తుంది. అయినా మేము సత్యాలు చెప్తాం కాబట్టి సత్యంగానే చెప్తాం. ఎందుకంటే క్యాస్ట్ అనేది ఫిట్ ఫర్ డిస్ట్రక్షన్, విధ్వంసానికి అర్హమైనది. ఏవైతే అసమానత్వాన్ని శాస్త్రాలు కనుక బోధిస్తే దాని ప్రకారం హిందూగా ఉండాలని చెప్పినటువంటి మనిషి గాంధీజీ. అటువంటి మనిషి ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. లోపల నుంచి నేను పోరాడతాను, స్పష్టంగా దీన్ని పోరాటం చేయాల్సింది. చాలామంది ఆర్జులు వీళ్ళు దీనికి. శ్రీ నారాయణ గురు మత మార్పిడి పైన చాలా వివరమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఈ పుస్తకంలో దానికి సంబంధించినటువంటి ఇదంతా ఇక్కడ చెప్తే చాలా పెద్ద అవుతుంది. మత మార్పిడి అవసరమా కాదా, అలా చేస్తేనే అసమానత్వాలను మనం నిర్మూలించగలుగుతామా, అదే అవసరం అనే విషయం మీద చాలా వివరంగా తన శిష్యులతో, తన అనుయాయులతో శ్రీ నారాయణ గురు మాట్లాడి ఉన్నారు. ఆయన దాంట్లో చెప్తారు, అసలు సనాతన ధర్మం అంటే ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనేటువంటిదే సనాతన ధర్మము. మీరు అంతగా మతం మారాలనుకుంటే అటువంటి సనాతన ధర్మంలోకి మీరు రెండయ్యా అని చెప్పాడు. అటువంటి సనాతన ధర్మంలోకి మీరు రెండని చెప్పాడు. ఈ విషయం దీంట్లో వివరంగా నేను పేర్కొని ఉన్నాను. అంచేత దానికి అవసరం లేదు, ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా వారు చెప్పారు. అంటే అవసరం లేదంటే ఎవరు వెళ్ళేవాళ్ళని విమర్శిస్తారు కదా. మొదటే చెప్పాను, వెళ్ళేవాళ్ళ పట్ల ఏ అభ్యంతరం లేదు, బౌద్ధాన్ని స్వీకరిస్తే చాలా మంచిది, మరి ఏదైనా మతాన్ని తీసుకుంటే అభ్యంతరం లేదు. మీరు ఒకటే అభ్యంతరం, మీరు అసమానతలు ఉండాలంటే అభ్యంతరం, కులం ఉండాలంటే అభ్యంతరం. అంతేగాని మేము బౌద్ధంలోకి వెళ్తాము, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి మాకేం అభ్యంతరం లేదు, స్పష్టంగా చెప్తున్నాం. కానీ లోపల నుండి పోరాడతాము. లోహియా లోపల ఉండి ఆయన పోరాడినటువంటి మనిషి ఆ రామ్మనోహర్ లోహియా. ఆయన ఏం చిన్నవాడు కాదు, ఆయన ఎంత పెద్ద పోరాటం చేశాడో అందరికీ తెలిసినటువంటి విషయం. బసవಣ್ణ గొప్ప సంప్రదాయాన్ని ప్రారంభం, వీరబ్రహ్మేంద్ర స్వామి మహత్తరమైన పోరాటం చేసినటువంటి వ్యక్తి. శ్రీ నారాయణ గురు గురించి నేను ఇందాకనే చెప్పాను. అలాగే దున్న ఇద్దాసు గురించి, ఇలా మహనీయులు అందరూ కూడా లోపల ఉండి చాలా గొప్ప విషయాల మీద పోరాడి ఉన్నారు. కబీరు విమర్శ చేసి ఉన్నాడు, రవిదాస్ చాలా గొప్ప రచనలు చేసి ఉన్నాడు, మహనీయుడు. వారిని కూడా మేము బ్యానర్లో పెట్టుకొని ఉన్నాము. ఇట్లా అనేకమైనటువంటి గొప్ప విషయాలు ఎవరైతే చెప్పి ఉన్నారో, అసమానతల వ్యతిరేకంగా పోరాడి ఉన్నారో, వాళ్ళందరి యొక్క పతాకాన్ని మేము స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నామని చెప్తే, ఎక్కడా కూడా అసమానత్వాన్ని ఉండాలని కానీ, అసమానత్వాన్ని అవతరించమని కానీ, ఇదే హిందూ మతం దీన్ని ఎత్తిమి పెట్టుకొని మేము చెప్పాము. పైపెచ్చు మీరు కులాన్ని కొనసాగిస్తే హిందూ మతం నిర్మూలన అవుతుంది, ఆ పని చేయకండి అని చెప్పాం. అటువంటి పరిరక్షణ ప్రయత్నాలకి ఎటువంటి అభ్యంతరం ఉండక్కర్లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పిన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి మిత్రులారా. సో అందుకని మా సోదరులైనటువంటి అంబేద్కర్ వాదులుగా చెప్పుకునే వాళ్ళకి మేము చెప్తున్నాము, అంబేద్కర్ యొక్క నిజమైన సారాంశాన్ని, కుల నిర్మూలనవాదాన్ని అర్థం చేసుకోండి. నేను మరికొన్ని విషయాలు చెప్తాను. హిందూ మతమైన అకారణమైన విద్వేషం ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన వ్యక్తి కాదు. ఏదైనా కులాల మీద అకారణమైన విద్వేషం చూపించిన వ్యక్తి కాదు. ఆయన కుల నిర్మూలన, అసమానతల నిర్మూలన మాత్రమే కోరుకున్న వ్యక్తి. ఆయన స్వయంగా రాజ్యాంగ రచనా సభలో సంస్కృతాన్ని జాతీయ భాషగా పెట్టమని చెప్పారంటే చాలామంది షాక్ అవుతారు. ఎవరు అంబేద్కర్ ఇట్లా విషయం మాట్లాడడం లేదు. నేను సంస్కృతాన్ని జాతీయ భాషగా పెట్టమని చెప్పడానికి మాట్లాడడం లేదు. కానీ నేనేమంటున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆయన అభిప్రాయం నేను చెప్తున్నాను. సంస్కృతం అనేది జాతీయ భాషగా పెట్టక్కర్లేదని నా ఉద్దేశం. కానీ ఆయనకి వాస్తవమైనటువంటి హిందూ సంస్కృతి పట్ల, హిందూ విలువల పట్ల ఆయన గౌరవం ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను. దాంట్లో భాగంగా, అంటే అదే హిందూ సంస్కృతి అని చెప్పడం నా ఉద్దేశం కాదు, దాంట్లో భాగంగానే వారు ప్రతిపాదన చేశారు. అక్కడ పాకిస్తాన్లో ఉండి అక్కడ దేశ విభజన కాలంలో ఎన్నో దౌష్ట్యాలకు గురై మత మార్పిడి అన్యాయంగా మారిపోయినటువంటి అనేక మంది దళితుల గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ, మీరు భారతదేశానికి రండి, మీరు వర్రీ కావద్దు, మీకు అవసరమైతే ఆ మత మార్పిడి నేను రద్దు చేయించి మిమ్మల్ని కొనసాగేలా చేస్తాను కూడా చెప్పడం అనేది జరిగింది అనే విషయం నేను చెప్తున్నాను. హిందూ మతానికి ఏ కష్టం వచ్చినా నేను వస్తాను అవసరమైతే కూడా ఆయన చెప్పిన సందర్భం కూడా ఉంది. ఇవన్నీ నేను వాటిని, ఆ స్టేట్మెంట్స్ని కూడా మీరు వాస్తవమైన స్ఫూర్తితో అర్థం చేసుకోవాలి. హిందూ మతానికి అంటే హిందూ మతం ఏదైతే అసమానతలు ఉందో దానికి సపోర్ట్ని కాదు.
అసమానత్వాలు వదులుచుకున్నటువంటి హిందూ స్ఫూర్తి వారికి అవసరం. అందువల్ల ఏదైతే బౌద్ధం కూడా ఒక ఉపనిషత్తు అని నేను పడుతున్నాను. ఎందుకంటే ఉపనిషత్తుల్లో చెప్పిన త్యక్తేన భుంజీత అనేటువంటిది ఆర్య సత్యాల రూపంలో అక్కడ కోరిక తృష్ణ అనేటువంటి దుఃఖానికి కారణం, దాన్ని త్యజించమని చెప్పారు. పరిత్యజించమని ఉపనిషత్తు చెప్పింది. గీత ఈ కర్మ ఫలితాన్ని, కోరికల్ని పక్కన పెట్టు, కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని త్యాగం చెయ్యి అనేటువంటి గీత కూడా చెప్తా ఉంది. ఇవన్నీ ఒకటే విషయాన్ని చెప్తున్నాయి, దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే ఈ పని చేయమని. అంచేత ఈ యొక్క గొప్ప సారాంశంలో బౌద్ధం కూడా చాలా గొప్ప ప్రాచీన భారతీయ మహా అద్భుతమైన వారసత్వం. అంచేత అటువంటి గొప్ప వారసత్వాన్ని, ఆ గొప్ప సంప్రదాయాన్ని, గొప్ప మార్గాన్ని, సమానత్వాన్ని అనుష్ఠించాలనేటువంటి అభిప్రాయంతో బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టారే కానీ దేన్నైనా కాదని, దేన్నైనా ద్వేషించి, దేన్నైనా తిట్టి మరో దాంట్లో వెళ్ళాలనేటువంటి ఒక చిన్న నేరో మైండ్తో దాన్ని మీరు చూడవద్దు. అలాగే మనకి ఆధునికమైనటువంటి చరిత్రలో కూడా చాలామంది ఆ తర్వాత ఇప్పుడు కాంశీరామ్ గారు, మాయావతి గారు కూడా నాకు తెలిసి మతాన్ని వదిలిపెట్టి బౌద్ధ మతం స్వీకరించారంటే మతం మారారని నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను వినలేదు ఇప్పటిదాకా. దానికి కారణాలు వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడ కూడా ప్రవీణ్ కుమార్ గారు మతం మారారని నేను ఎప్పుడు వినలేదు. అంచేత నేను మతం మారే వాళ్ళు విమర్శించడం లేదు. మతం మార్పిడి ఒకటే మార్గము అనే ఒకటే మార్గం కాదు, అదొక మార్గం, ఏకైక మార్గం కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీర్వదించారు, సహకారం ఇస్తానని చెప్పారు. అంచేత వారు చూపిన బాటలో ఇటువంటి గొప్ప ద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ఈ మహాసమ్మేళనాలు జరిపి ఈ దుర్మార్గమైనటువంటి అసమానతల్ని, కుల వ్యవస్థను నిర్మూలించడానికి ముందడుగు వేస్తూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నానికి అంబేద్కర్ వాదులని చెప్పుకునే వాళ్ళు, అంబేద్కర్ పట్ల ఆసక్తి, అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ అనుయాయులు అందరూ కూడా నేను చేతులెత్తి జోడిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని మీరు హర్షించండి, అర్థం చేసుకోండి, ఆశీర్వదించండి, సహకరించండి, కలిసి నడుద్దాం రండి. ఇది మేము చెప్తున్నటువంటి విషయం. ఈ అంశం పైన ఇప్పుడు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతిగా ఉన్నటువంటి మన స్వామీజీ, ముఖ్యంగా స్వామి గారి గురించి చెప్పాల్సినటువంటి మరొక వివరం ఏంటంటే, ఇవాళ హిందూ మతం నిలబడిందంటే అది బ్రాహ్మణ పూజారుల వల్ల, లేకపోతే మరేదో అగ్రకులాలకు చెందినటువంటి బాగా డబ్బున్న వాళ్ళ వల్ల, రాజకీయ నాయకుల వల్ల కాదు. కోట్లాది కింది కులాలకు సంబంధించినటువంటి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుసరించడం వల్ల, అదే కాకుండా వాళ్ళు అనేక మంది ఆధ్యాత్మికతలో వాళ్ళకి ఎంత వివక్ష, అసమానత ఎదురైనప్పటికి కూడా అనేక రూపాలుగా ఈ మతాన్ని నిలబెట్టడానికి వాళ్ళు కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ భజన కళాకారులు గ్రామాన కూడా ఈ మతంలో ఉన్నటువంటి వాళ్ళు వివక్షను ఎదుర్కొంటూనే, అయినప్పటికీ కూడా దైవ భజన చేస్తూ, దైవనామాన్ని ఉచ్చరిస్తూ, అనేక కీర్తనలు పాడుతూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని గ్రామంలో ఉంచే విధంగా, ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం ఆ ప్రార్థనాలయాల్లో, ప్రదేశాల్లో ఉంచే విధంగా ఎంతో కృషి చేశారు. కానీ వాళ్ళకి ఈ మతంలో దక్కింది ఏమీ లేదు. ఒక గౌరవం కానీ, ఒక న్యాయం కానీ వాళ్ళకి దక్కడం లేదు. వాళ్ళకి దక్కాలి న్యాయం, వాళ్ళకి దక్కాలి గౌరవం, వాళ్ళకి దక్కాలి సంపూర్ణమైనటువంటి వాళ్ళకి గౌరవం దక్కాలనే అభిప్రాయంతో మన విజయశంకర్ స్వామి గారు జానపద కళాకారుల్ని వేలాది మందిని జాగృతపరుస్తూ, సంఘటితపరుస్తూ వాళ్ళ ప్రయోజనాల గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆ దాంట్లో అందరూ కూడా 90% కంటే ఎక్కువ కింది కులాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ ఉద్దేశంతో కేవలం మతాన్ని కాపాడడం అంటే కేవలం అగ్రకులాలకి లేకపోతే పూజారులకు సాయం చేయడం మాత్రమే కాదు, కింది కులాలకు చెందినటువంటి ఈ భజన కళాకారులు కూడా మీరు ఆదుకుంటేనే మతాన్ని కాపాడడం వీలవుతుందని కనీసం ఒక డజను ఆలయాల్లో అఖండ హరినామ సంకీర్తన ఏర్పాటు చేయించడం. దాంట్లో తిరుమల తిరుపతి కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, అనేక ఆలయాల్లో స్వామివారు ఎంతో కృషి చేసి అఖండ హరినామ సంకీర్తన జరిగే విధంగా, ఆ కళాకారులకు గౌరవం దక్కే విధంగా చాలా కృషి చేశారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విజయశంకర్ స్వామి గారు కూడా వారి యొక్క సందేశాన్ని వినిపిస్తారు ఈ అంశం పైన. ఓం నమో వెంకటేశాయ. ఈనాటికి హిందూ మతంలో దాదాపు 80% ఎస్సీ ఎస్టీలు హిందూ మతంలోనే ఉన్నారు. ఇన్ని వివక్షలు అనుభవించి కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళకి ఈ మతంలో సమానత్వం లేదు కాబట్టి సమానత్వం కోరుకోవడం అనేటువంటి సమంజసమైందే. కనుక ద్వేషము, అసమానత్వం లేని హిందూ మతం అనేటువంటిది ప్రధానంగా ఈ అసమానత్వం పోవాలనేటువంటి ఉద్దేశంతో పెడుతున్నటువంటిదే. కనుక ఈ ఉద్యమానికి అంబేద్కరిస్ట్ అనేటువంటి వాళ్ళు, అంబేద్కర్ వాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయడం కోసం నేను కృషి చేయాల్సింది ఉంది. 2006 నా డిగ్రీ పూర్తయిన తర్వాత 2007 నుంచి దాదాపు ఒక 10 సంవత్సరాల కాలం రోజు ఒక గ్రామం తిరుగుతూ కనీసం అంటే ఒక 1000 గ్రామాలు తిరిగింటాను. ఒక 300-400 ఎస్సీ ఎస్టీ కాలనీలో నేను పడుకొని ఉంటాను గ్రామాల్లో. ప్రతి గ్రామంలో కూడా కుల వివక్ష అనేది ఉంది. చాలా గ్రామాల్లో ఒక ఎస్సీ ఎస్టీ రెడ్డి మంచం మీద కూడా కూర్చోలేడు. చాలా గ్రామాల్లో 2 క్లాసుల పద్ధతి ఉంది. ఇప్పటికి కూడా అసమానత్వం ఉందనేది నా కళ్ళ ఎదుట అనేటువంటిది కనిపిస్తుంది. కనుక ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్లకు అసమానత్వం పోవడం కావచ్చు, ఈనాటికి కూడా గుళ్ళల్లోకి రానిటువంటి పరిస్థితి కూడా ఎస్సీ ఎస్టీల్లో ఉంది. దీనికోసం ఈరోజు అంబేద్కరిస్ట్ వాళ్ళు బౌద్ధాన్ని ఒక పద్ధతిని ఎన్నుకోవచ్చు. కానీ హిందూ మతంలో ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ హిందూ మతంలో ఒక రుచి, ఒక అభిరుచి, ఒక శ్రద్ధ అనేది వీళ్ళకు ఉంది. వీళ్ళు ఇదంతా చెప్పినప్పటికీ కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు. కనుక హిందూ మతమే తప్పు అంటే వీళ్ళ గురించి చేస్తే వీళ్ళు ఈ అసమానత్వంలో ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. కనుక రమణమూర్తి గారు చెప్పినట్టు ఏదైనా సరే మతానికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఉంటాడు. ఒక గ్రామంలోకి వేసి నా హిందూ మతం లేకుండా నాస్తికుడైనా కానీ వివక్ష అనేటువంటిది ఉంటుంది. దీని మీద కేరళ నారాయణ గురు స్పష్టంగా ఏదైతే హిందూ మతం ఆధారంగా సమాజంలో మార్పు ఏ విధంగా రావచ్చో చూసుకోవచ్చు. అది కేరళ నారాయణ గురు పుస్తకం చదివిన తర్వాత నాకు అవగాహన అయింది. రమణమూర్తి గారికి నేను కృతజ్ఞత గొప్ప పుస్తకం రాసినందుకు. కేరళలో ఆయన ఒక పద్ధతి ఎలా గుడిలో ఒక కులం వాళ్ళు 1-2 ఫస్ట్ లేకపోతే ఆయనే శివలింగాన్ని తెచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇదిగో దేవుడిని ప్రవేశిస్తే వాళ్ళు వచ్చి నువ్వెవరు దేవుడిని తయారు చేయాలంటే బ్రాహ్మణ దేవుడు కాదు మా దేవుడు అని చెప్పినటువంటి వ్యక్తి నారాయణ గురు. తర్వాత గుడి కట్టి అక్కడ సమానత్వాన్ని తీసుకొని వచ్చి దళితులకు ప్రత్యేకమైనటువంటి స్థానం చేసి గుళ్ళకి ప్రవేశం చేయించి వేద పాఠశాలలు చెప్పి ఇది సరిపోదని ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టి తర్వాత ఇండస్ట్రీస్ పెట్టి కింది వర్గాల్లో ఒక మతం ఆధారంగా కూడా హిందూ ధర్మం ఆధారంగా కూడా సమగ్రమైన మార్పు తెచ్చినటువంటి వ్యక్తి. అన్ని అంశాల్లో చదువు కేరళ నారాయణ గురు ఒక నిరూపణ ఉంది. కనుక అంబేద్కరిస్టులను కోరేది ఏంటంటే వాస్తవమే హిందూ మతంలో తీవ్రమైన వివక్ష జరిగింది, ఒకప్పుడు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. కానీ బౌద్ధం మీరు నచ్చితే తీసుకోవచ్చు. దీన్ని డిస్కరేజ్ చేయకుండా ఈ మతమే తప్పంటే వీళ్ళు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. దీంట్లో కూడా అనేక అంశాలు ధర్మానికి హిందూ మతానికి ఆర్థిక అంశాలు ఈ పూజారుల వ్యవస్థ కావచ్చు ఈ అభిరుచి ఉంది కాబట్టి దీన్ని తీసుకొని వెళ్ళడంలో ఒకే వైపు ఇదంతా పనికిరాదు ఈ హిందూ మతం అంటే వీళ్ళందరికీ అన్యాయం చేసినటువంటి పద్ధతి అవుతుంది. కనుక ఈ పద్ధతి కాకుండా ఇందులో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించి అసమానత్వాన్ని తొలగించి అభివృద్ధి కోసం కృషి చేసి రమణమూర్తి గారు చెప్పినట్టు ఒక పద్ధతిలో మనం వెళ్తే సమగ్రమైనటువంటి అసమానత్వాన్ని నిర్మూలించడంలో మంచి ప్రక్రియ అవుతుందనేది నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మా కథింజన్స్ లోక్నాథ్ జయభారత్ యొక్క జాతీయ కార్యదర్శి, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ కార్యదర్శి. ఈ సంస్థ నిర్వహించినటువంటి ఈ 2 సంస్థలు నిర్వహించినటువంటి ఈ గొప్ప సమ్మేళనంలో అధ్యక్షవర్గంలో కూడా కథింజన్స్ లోక్నాథ్ ఉండడం జరిగింది. తన జీవితం అంతా పోరాటాల మయము. తన అనేక సందర్భాల్లో కథింజన్స్ లోక్నాథ్ జయభారత్ ఉద్యమంలో భాగంగా ఆయన ఉద్యమ నాయకుడిగా అనేక చోట్ల దళితులపైన అణచివేత జరుగుతున్నప్పుడు అనేక చోట్ల దాడులు జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా ఫీల్డ్లో నిలబడి ఆ పోరాటాలని ఆ దుర్మార్గాలను ఎదుర్కొన్న వ్యక్తి, ఎదిరించిన వ్యక్తి, దళితుల్ని క్రింది కులాలని సంఘటితపరిచిన వ్యక్తి, జయభారత్ వాణిని వినిపించినటువంటి వ్యక్తి, ఆ పోరాటాలు నిర్మించినటువంటి వ్యక్తి. ఇలా దాంట్లో భూములకు సంబంధించిన పోరాటంలో కూడా ఆయన పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది. అదేం చిన్న నాయకుడు కాదు. అదేవిధంగా చాలా గొప్ప అపూర్వమైన చరిత్ర ఏమిటంటే ఏబిసిడి ఉద్యమంలో మాలల్ని కూడా తీసుకురావటం. దీనికి సంబంధించి జయభారత్ నిర్ణయించిన తర్వాత తన భుజస్కంధాలపైన వెయిట్ వేసుకుంటూ అనేక వేల మంది మాలల్ని ఏబిసిడి ఉద్యమంలో తీసుకొచ్చి సామాజిక న్యాయం అంటే ఇది, సామాజికంగా అందరికి కూడా ఫలితాలు అందించాలి అనేటువంటి అభిప్రాయంతో చాలా గొప్ప పోరాటాలు నిర్మించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. ఇవాళ మన లోక్నాథ్ కూడా తన అభిప్రాయాన్ని చెప్తారు ఈ విషయం పైన. మిత్రులారా, మొన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో
ద్వేషానికి అసమానతలకి వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటిది ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఈ స్థాయిలో ఇంత సూటిగా, ఇంత చక్కగా, ఇంత గొప్పగా, ఇంత సైద్ధాంతికమైనటువంటి భూమికతో నిర్వహించినటువంటి కార్యక్రమం ఎవరు కూడా నిర్వహించలేదు, మనకు తెలుసు కూడా. అయితే మిత్రులారా, ఇది చెప్పాలంటే కుల నిర్మూలన, అసమానతల్ని నిరసించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేయాల్సినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా చెప్పాలంటే మనం ఊహించగలమా హిందూ మతంలో ద్వేషానికి, అసమానతలకు చోటు లేదు అని చెప్పినటువంటి విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. జాత్మత్ తౌడక మండలి వాళ్ళకి చెప్పినటువంటి అధ్యక్ష ఉపన్యాసంలో ఆయన చెప్పినటువంటిది, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నా సహకారం ఉంటుంది అనేటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన స్పష్టంగా నేనైతే ఉండను కానీ దీని లోపల నుండి ఫైట్ చేసేటువంటి వాళ్ళకి ఈ ఉపనిషత్తుల్లో సమానత్వం గురించి చెప్పేటువంటివి, అసమానతల్ని నిరసించేటువంటివి అనేకమైనటువంటి విషయాలు శ్లోకాల రూపంలో ఉండేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదంతా కూడా ఇంతకుముందు రమణమూర్తి గారు వివరించారు, పేజీలతో సహా కుల నిర్మూల గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. మిత్రులారా, ఇంత స్పష్టంగా ఇవాళ ఏదైతే ఉందో మెజారిటీ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం లేదా సనాతన ధర్మం ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ఇక్కడున్నటువంటి ప్రజల పట్ల అది ఏ రకంగా అసమానతల వివక్షలు పాటించిందో, ఏ రకంగా శూద్ర వర్గం అనేటువంటి దాన్ని సృష్టించి ఎట్లయితే దూరం పెట్టిందో దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే ఎదుర్కొన్నారో ఆయన స్ఫూర్తితో జై భారత్ అనేటువంటిది కుల నిర్మూలన ఎజెండాగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. జై భారత్ ఏర్పడిందే క్యాస్ట్ ఇన్లేషన్ మీద, కమ్యూనల్ హార్మోనీ మీద. ఈ రెండు చాలా గొప్ప సైద్ధాంతికమైనటువంటి పునాదిగా జై భారత్ ఏర్పడ్డప్పటి నుంచి దశాబ్దాల తరబడి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కుల నిర్మూలన పోరాట యోధులు సిరీస్ కింద చాలా పదుల సంఖ్యలో పుస్తకాలు తీసుకురావడం జరిగింది. అలాగే అనేక అసలు కులం అనేటువంటిది ఏ రూపంలో ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది, దీన్ని కనుగొనడం ఎలా, దీన్ని ఎట్లా ఎన్సర్క్యులేట్ చేసి దీని మీద ఎట్లా ఫైట్ చేయాలి, దీని మీద మేము చెప్తున్నాం. అనేక రూపాల్లో ఉంది, అనేక రూపాల్లో ఉంది ఇది. దీన్ని పోరాటం, దీన్ని నిర్మూలించాలంటే ఒక విధంగా ఒక సైడ్ నుంచి కాదు, ఒక రకంగా కాదు, అనేక విధాలుగా అన్ని వైపుల నుంచి ఈ కులం అనేటువంటి దాన్ని బద్దలు కొట్టాలి అనేటువంటి విషయం మీద జై భారత్ ఏర్పడ్డప్పటి నుంచి మీరు చరిత్రని పరిశీలిస్తే మేము అనేక రకమైనటువంటి గొప్ప వీరోచితమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి ఒక భూమికను నిర్మించాం. అందులో భాగంగానే జై భారత్ హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థని నిర్మించగలిగేటువంటి ఒక సైద్ధాంతిక పునాది అనేటువంటిది అక్కడి నుంచే వచ్చిందని చెప్పడానికి నేను చాలా గర్విస్తూ ఉన్నాను. అలాగే నేను జై భారత్లో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. నేను హెచ్పిఈ అనేటువంటి సంస్థ కూడా జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. ఎందుకంటే హిందూ మతం అనేటువంటి దాన్ని వేదాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి ఉన్నటువంటి సబ్జెక్ట్ని మేము సంవత్సరాల తరబడి స్టడీ చేసి మేము దాంట్లో లోపలికి వెళ్ళి దాన్ని సమగ్రంగా విశ్లేషించేటువంటి ప్రయత్నాలు చేస్తామన్నాం. కొన్ని సంవత్సరాల తరబడి ఒక మహాయజ్ఞంగా చేస్తామన్నాం. దీన్ని ఊరికే పైనుంచి చెప్పడం కాదు. కులం అనేటువంటిది ఉపరితల సమస్య కాదు, ఇది లోపల ఉన్నటువంటి సమస్య. దీన్ని ఎక్కడ ఉంది, వేదాల్లో ఎక్కడుంది, ఉపనిషత్తుల్లో ఎక్కడుంది, దాని తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి పురాణాల్లో వీటన్నిటికి సంబంధించి ఎక్కడెక్కడుంది కులం అనేటువంటిది లోపల నుంచే ఫైట్ చేయాలనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటిది. రమణమూర్తి గారు కానీ మేము కానీ జై భారత్ సంస్థ 2019లో కులోన్మాదులారా కబడ్దార్ అని చెప్పి విస్తృతంగా సమావేశాలు నిర్వహించినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మమ్మల్ని పైకెత్తుకొని చూపించారు. కులం అనేటువంటి దాన్ని నేను ఇక్కడ దాకా చూశాను, మీరు ఇంకా చూడాలని చెప్పి ఆయన ప్రేమగా మా భుజాల మీద, ఆయన భుజం మీద ఎక్కించుకొని మమ్మల్ని చూపించాడు. ఇంకా మాకు పైకి చూపించాడు ఆయన, ఇంకా ఎంత లోతుల్లో ఉందో కులం అనేటువంటి విషయం. ఆ రకంగా మేము హిందూ మతం పండితులు, స్వాములు దాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక పీఠాల దాన్ని మేము వెళ్ళి మాట్లాడి, మీరు చెప్తారా, మీరు దీన్ని ఒప్పుకుంటారా, ఇక్కడ ఉంది, మీరు చెప్తున్నటువంటి ఈ గ్రంథాలలో, ఈ శ్లోకాలలో ఇక్కడిక్కడ ఉన్నటువంటి కులానికి మీరు ఏం చెప్తారు అన్నటువంటి వాళ్ళు దాన్ని నిర్ద్వందంగా వాళ్ళు వ్యతిరేకించినప్పుడు అది కరెక్ట్ కాదు అని చెప్పినటువంటి స్వాముల్ని హిందూ మతంలో ఉన్నటువంటి స్వాములు తీసుకొని వచ్చాం. మేము అసమానతకు వ్యతిరేకంగా ఇది గొప్ప పోరాటాన్ని నిర్మిస్తూ ఉన్నాం
అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోమని, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్కి స్ఫూర్తికి కొనసాగింపు అనేటువంటి విషయం. ఎక్కడి నుంచి కొనసాగింపు అంటే, ఏ రోజైతే ఆయన జాత్పాత్ తోడక మండలికి చెప్పాడో, ఆయన అధ్యక్షుడిగా అక్కడ ప్రసంగి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి రాసినటువంటి ఆ ప్రసంగ పాఠం ఏదైతే ఉందో అక్కడ ఆయన చెప్పినటువంటి దగ్గర నుంచి ఇవాళ ఇది ప్రారంభమైంది. సైద్ధాంతిక పునాది అక్కడి నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని అంబేద్కరిస్టులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి, నిజంగా మీరు కాంక్షిస్తే అసమానతలు లేని భారతదేశాన్ని, అసమానతలు లేని సమాజాన్ని మనం నిర్మించుకోవాలి, వివక్ష లేనటువంటి సమాజాన్ని మనం నిర్మూలించాలి అనేటువంటిది ఉంటే మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం. మీరు రండి, మనం కలిసి ఈ రకంగా మనం పోరాటాన్ని నిర్మిద్దాము. ఇది సరైనటువంటి మార్గం. అంతేగాని అర్ధరహితంగా మనం లోపలికి వెళ్ళి దిగి చూడకుండా ఊరికే పైనుంచి కామెంట్స్ చేయడం వల్ల, పైనుంచి మనం సంవత్సరాల తరబడి ఎన్ని సంవత్సరాలు నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళినా కూడా ఇది నిక్షిప్తం అయి ఉంటుంది కులం అనేటువంటి. మీరు ఎన్ని సంవత్సరాలు బయట నుంచి ఫైట్ చేసినా దాని లోపలికి వెళ్ళి దాన్ని సమగ్రంగా వీక్షించి ఎక్కడెక్కడుందో దాన్ని అక్కడక్కడ నిర్మూలించాలి అనేటువంటి విషయం మీద, ఇది భవిష్యత్ తరాలకి నిజమైనటువంటి కుల నిర్మూలన ఎలా చేయాలనేటువంటి దానికి ఇది ఒక సైద్ధాంతిక భూమికగా మీరందరూ అర్థం చేసుకోమని తెలియజెప్తూ, జయభారత సంస్థ ఏర్పడింది కుల నిర్మూలన, మత సామరస్యం అనేటువంటి విషయాల మీద. దానికి కొనసాగింపుగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తామున్నాము. దాన్ని మీరు లోతు అయినటువంటి విశ్లేషణ ద్వారా జయభారత్ చెప్తున్నటువంటిది, హెచ్పిఏ చెప్తున్నటువంటిది, ఈ దేశం అసమానతలకి వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి దాన్ని మేము మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్ని ఆ రకంగా చూసి అర్థం చేసుకోమని చెప్పి అందరూ కూడా విన్నవిస్తూ, మీరందరూ కూడా లోపలికి దిగి ఈ విషయాల్ని స్పష్టంగా సైద్ధాంతికంగా మనం వీటిని ఎదుర్కొనే విధంగా మీరు కూడా కలిసి రమ్మని చెప్పి దీన్ని అర్థం చేసుకోమని అందరూ కూడా విన్నవిస్తూ ముగిస్తున్నా. జై భారత్. మిత్రులారా, ఇప్పుడు జయభారత్ యొక్క అధికార ప్రతినిధిగా, అదేవిధంగా హెచ్పి యొక్క నాయకుడిగా, జయహో యొక్క నాయకుడిగా అనేక పాత్రలు పోషిస్తూ జయభారత్ ఉద్యమంలో ఆయన ఒక వాగ్గేయకారుడు, కవి, మంచి అధ్యయనశీలి, మంచి గాయకుడు, మంచి అద్భుతమైన గాత్రం ఉన్నటువంటి వాడు. అటువంటి జయభారత్ ఉద్యమానికి ఒక గొప్ప ఆస్తిగా ఉన్నటువంటి మా మల్లికా వల్లభని ఈ సబ్జెక్ట్ మీద అభిప్రాయం చెప్పవలసింది, సందేశం ఇవ్వమని కోరుతున్నాను. జై భారత్. మిత్రులారా, మొన్న జరిగినటువంటి ద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనే కార్యక్రమం అతి గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఆనాటి సమ్మేళనం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు చెందిన వారు అక్కడ పాల్గొన్నారు. అక్కడ అనేక మంది హిందూ మతంలో వివిధ శాఖలకు చెందిన వారు పాల్గొని ప్రసంగించారు. ద్వేషానికి, అసమానత్వాలకి హిందూ మతంలో తావు లేదని, ఉండకూడదని వాళ్ళు చెప్పారు. అయితే వారంతా వచ్చిన వారిలో ఆషామాషైన వాళ్ళు కాదు. అనేక సంవత్సరాలు వాళ్ళు హిందూ మతంని ఫాలో అవుతూ హిందూ మతంలో ఉన్న కులం అనే అసమానత మీద వ్యతిరేకంగా పోరాడి ఇది తప్పు అని చెప్పిన వారు చాలామంది అనేకం ఉన్నారు అక్కడ. అటువంటి గొప్ప సభ ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన తర్వాత ఆ సమావేశాన్ని తప్పుపడుతూ, దాన్ని విమర్శిస్తూ, హిందూ మతంలో లేవు, సమానత్వం లేదు, అబద్ధం అని చెప్పి దాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఇది అంబేద్కర్ స్ఫూర్తికి వ్యతిరేకం అని కొంతమంది అన్నారు. జై భారత్ ఈ కార్యక్రమం చేసిందా? ఇది జై భారత్ అంబేద్కర్ గురించి మాట్లాడుతుంది, కానీ ఇదేంటి మధ్యలో ఈ హిందూ మతాన్ని ఇలా అందరి మీదకి రుద్దే ప్రయత్నం చేస్తుందని కొంతమంది అన్నారు. జై భారత్ ఏ మతాన్ని కానీ, ఏ భావజాలాన్ని కానీ ఎవరి మీద రుద్దటం లేదు. ఫస్ట్ అది గమనించాలి మీరు. జై భారత్ ఏం చెప్తుందంటే, భారతదేశ ఆత్మ, దీన్ని మనం కాపాడుకోవాలి. బహుళత్వము, సమానత్వము ఇదే భారతదేశ ఆత్మ, భారతీయ ఔన్నత్యం కూడా ఇదే అని జై భారత్ చెప్తుంది. ఎవరైతే
అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటున్నారో వారు ఏం చేస్తున్నారంటే జై భారత్ చేసే కార్యక్రమాలు ఇటువంటి మతం విషయానికి వస్తే మీకు అంబేద్కర్ని మీరు ఫాలో అవుతున్నారు, అంబేద్కర్ భావజాలాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ ఏ రోజు కూడా బ్రాహ్మణులకి ద్వేషించలేదు. ఆయన బ్రాహ్మణత్వాన్ని బ్రాహ్మణవాదాన్ని ద్వేషించారు కానీ బ్రాహ్మణుల్ని ఎప్పుడు ఆయన ద్వేషించలేదు. అంబేద్కర్ భార్య సాక్షాత్తు బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ వనిత, ఆమె శారదా కబీరు. సాక్షాత్తు అంబేద్కర్ గారి కులాంతర వివాహం చేసుకున్నారు. మనం వ్యతిరేకించాల్సింది కులాల్ని సపోర్ట్ చేసే వాదాలని వ్యతిరేకించాలి. ఎవరైతే మతంలో ఉండి కులాన్ని వెనకేసుకొని వస్తున్నారో, కుల వివక్షని ఎవరైతే పాటిస్తున్నారో అటువంటి వారిని మనం వ్యతిరేకించాలి కానీ హిందూ మతంని పూర్తిగా వ్యతిరేకించడం కానీ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కానీ ఇది ఫాలో అయ్యే వాళ్ళని వ్యతిరేకించడం కానీ మనం చేయకూడదు. అది అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం. అయితే చాలామంది ఆ రోజు మేము అన్నమయ్య సంతకాలు సేకరించేటప్పుడు చాలామంది అంబేద్కరిస్టులు, చాలామంది హేతువాదులు, మానవవాదులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఏంటిది జై భారత్కి ఏమైంది, అన్నమయ్యకి తిరుమల కొండ మీద అన్నమయ్యకి ఇల్లు కూల్చేస్తే మీరు సంతకాలు సేకరించాల్సింది ఏంటిది, మీరు ఏం చేస్తున్నారు, ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీరు దళితవాదాన్ని దళితులకి మీరు సపోర్ట్గా ఉంటున్నారు, దళిత ఉద్యమాల్లో మీరు చేస్తున్నారు కానీ ఇదేంటి హిందూ మతాన్ని మీరు చెప్పిస్తున్నారా, బ్రాహ్మణవాదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అన్నారు చాలామంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనం అంబేద్కర్ గారు కుల నిర్మూలన గురించి ఆయన పనిచేశారు, సమానత్వం గురించి పనిచేశారు, కులాలు పోవాలని ప్రయత్నించారు, ఆయన జీవితాంతం అది అలాగే పనిచేశారు అని మనం చెప్పుకుంటున్నాం. 500 సంవత్సరాల క్రితమే అన్నమయ్య కులాలకి అసమానత్వాలకి వ్యతిరేకంగా పోరాడిన మనిషి. ఆయన పోరాటి చెప్పేసి ఊరుకోలేదు. ఆయన కీర్తనలు రచించారు. ఇందాక మనకు రమణమూర్తి గారు చెప్పినట్లుగా అందరికీ శ్రీహరే అంతరాత్మ, కందువగు హీనాధికములు ఇందు లేవు, ఇందులో జంతు కులమంతా ఒకటే. మనం ఎంతసేపు మన కులం దాటి మనం దళితవాదము, నా జాతి, నా మాల జాతి, నా మాదిగ జాతి, ఏంటిది, ఎంత నాన్సెన్స్ ఇది, ఎంత సంకుచిత మనస్తత్వం మనది. ఇందులో జంతు కులమంతా ఒకటే అని చెప్పాడు అన్నమయ్య. మనం ఏం చేస్తున్నాం, నా మాల జాతి, నా జాతి ప్రజలారా అని ఒక ప్రొఫెసర్, చాలా గొప్ప ప్రొఫెసర్ అంట నాకు, ఆయన చెప్తుంటాడు, నా జాతి ప్రజలు అంటే నా మాల జాతి ప్రజలు, నా మాదిగ జాతి ప్రజలు. దాని అర్థం ఎంత సిగ్గుచేటు. అంబేద్కర్ స్ఫూర్తినా ఇది. అంబేద్కర్ వింటే ఎంత రోధించేవాడు. మీ మాటలు, మీ ప్రసంగాలు, మీరు బల్లలు మీద కూర్చొని జబ్బలు చరుచుకుంటూ చేసే ఆ ప్రసంగాల్ని అంబేద్కర్ కనుక వింటే, ఎవరైతే కుల నిర్మూలన గురించి పోరాడిన వ్యక్తులు ఉన్నారో, మహనీయులు ఉన్నారో, వారు కనుక మీ ప్రసంగాలు పొరపాటున విని ఉంటే ఎంత రోధించేవారు, ఎంత బాధపడేవారు, ఎంత సిగ్గుతో తలదించుకునేవారు. మనకు అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం? హిందూ మతంలో అసమానత్వాలు ఉన్నాయి, అసమానత్వాల్ని పాటించేవారు ఉన్నారు, కులాలు ఉన్నాయి, కుల వివక్ష ఇప్పటికీ మనం చూస్తున్నాము. అంటరానితనం ఇక్కడ ఉంది, అస్పృశ్యతని చాలా మంది పాటిస్తున్నారు. అయితే ఏం చేయాలి? పారిపోవాలా? దీని నుంచి వెళ్ళిపోయి పారిపోవాలా? ఎలా? దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా? ఎంతో మంది మహనీయులు జై భారత్ పుస్తకాల నిండా ఉన్నాయి. దాదాపు వేదకాలం నుంచే కుల అసమానత్వాలకి వ్యతిరేకంగా పోరాడే మహనీయులు కోకొల్లలు. ఒకసారి జై భారత్ పుస్తకాలు, జై భారత్ సాహిత్యాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, చూస్తే పేజీలోనూ ఎందరో మహనీయులు కుల వ్యతిరేక పోరాట యోధుల గురించి అక్షరంలో మీకు కనిపిస్తుంది. ఎంతసేపు మన కులంలో ఎవరైతే, మన కులపోడైతే చాలు మనకు, ఇదే అంబేద్కర్ కోరుకున్నది. అంబేద్కర్ దీని గురించే కదా ఆ రోజు బాధపడ్డారు. మనం ఇలా ఏం చేస్తున్నాం? ఆ రోజు ఆదిశంకరాచార్యులు మనీషా పంచకం రాశారు. ఆ మనీషా పంచకంలో చెప్పుకున్నారైనా, చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేనా మనీషా మమ
అని చెప్పుకున్నారు అందులో. ఆ ఒక్క మాట చెప్పుకోలా. బ్రహ్మైవాకమిదం జగచ్చ సకలం సిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయ అశేషం మయా కల్పితం అని చెప్పుకున్నాడు. బ్రహ్మ నుంచి చీమ వరకు ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో అటువంటి వాడు చండాలుడైనా ద్విజుడైనా వాడు నాకు గురువుతో సమానం అని చెప్పాడు. ఇది ఎంత అద్భుతమైన మాట. రామానుజాచార్యులు ఆ రోజు సమానత్వాన్ని అందరికీ, ఈ మంత్రం అష్టాక్షరి మంత్రం అందరికీ చెందాలి. ఎందుకు మనం వివేకానంద గురించి ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం? మహనీయుడు కదా ఆయన. ఒకనాటికి శూద్రులు పరిపాలించే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పాడు కదా. ఎందరో మహనీయులు, ఎందరో. మనం ఎందుకు దయానంద సరస్వతి గారి గురించి ఎప్పుడు మనం చెప్పుకోలేకపోతున్నాం? గాంధీ నేను చనిపోతే ఒకవేళ మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే ఒక బాలిక, అది దళిత బాలికగా పుట్టాలని కోరుకున్నాడు కదా. అంబేద్కర్ పేరు చెప్తున్నారు, అంబేద్కర్ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు, కానీ నిజానికి అంబేద్కర్ గారు కోరుకున్నది ఏదో దాన్ని మీరు ఆ జాతి, మీరు చెప్పుకున్నటువంటి జాతి అని అనుకునే ఆ గ్రూప్ సభ్యులకి మీరు దాన్ని చేరనీయకుండా చేస్తున్నారు. దీనివల్ల దళిత సమాజానికి మీరు చాలా నష్టం చేస్తున్నారు. మీరు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. జై భారత్ అనేది ఒక మహా సముద్రం. అది చేస్తున్నటువంటి కార్యక్రమాలు హెచ్పి తరపున కావచ్చు, జేహో తరపున కావచ్చు, రణబేరి ద్వారా కావచ్చు, రణబేరి ద్వారా సాక్షాత్తు అందులో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 46 సమావేశాలు నిర్వహించి ప్రజలందరినీ సంఘటితపరిచి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలకి, ప్రేమ వివాహాలకి అండగా ఉంటూ ఎవరైతే కుల రక్కసికి పరువు హత్యల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి తరపున జై భారత్ గొంతుకై నిలిచింది. జై భారత్ సమం సంస్థ బ్రహ్మాండే నాస్తి కించన అని నేను చెప్పగలను. కాబట్టి జై భారత్ చేసినటువంటి పనిని మీరు జై భారత్ పుస్తకాల్లో ఏముంది, త్రికరణ శుద్ధిగా మేమేం చేస్తున్నాం, ఈ విషయాల్ని మీరు అంగీకరించండి. జై భారత్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో ఆ సిద్ధాంతానికి, కుల నిర్మూలన సిద్ధాంతానికి జై భారత్ కట్టుబడి ఉంది. ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని జై భారత్ సాహిత్యాన్ని ఇకనైనా చదవండి. సొసైటీకి ఏం కావాలో, వివక్షలు, అసమానతలు, అస్పృశ్యత లేని సమాజం కోసం మనమంతా ఎలా కలిసి పనిచేయగలమో ఆలోచించండి. మనం కలిసి పనిచేద్దాం. ఈ దేశంలో అసమానతలు, వివక్షలు లేకుండా అంతం చేసే దిశగా మనమందరం సమిష్టిగా కలిసి పోరాడాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది అని నేను మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. మిత్రులారా, అది విషయము. అంబేద్కర్ వాదులుగా చెప్పుకునేటువంటి అనేక మంది మిత్రులకి మరొకసారి మేము స్పష్టం చేస్తున్నాం. ఇక్కడ జై భారత్ ఉద్యమం యొక్క డిఎన్ఏ అది. జై భారత్ ఉద్యమం స్వభావంలోనే ఈ కుల వ్యతిరేకత, కుల నిర్మూలన, అసమానతల నిర్మూలన, విద్వేష నిర్మూలన అనేవి ఉన్నాయి. అంచేత ఇవాళ జై భారత్ ఉద్యమ సంస్థలు కనీసం 1 డజన్ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ కూడా ఈ విద్వేషం ఛాయలు కానీ, అసమానత్వం ఛాయలు కానీ మీకు కనిపించవు. మీరు ఏ విధంగానూ ఆలోచించాల్సిన, శంకించాల్సిన అవసరం లేదు. ఈరోజు కాదు, భవిష్యత్తులో కూడా, ఏనాటికి కూడా జై భారత్ ఉద్యమం ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉంటే, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ పేరులోనే ఈక్వాలిటీ ఉంది, ఏదైనా పని చేస్తూ ఉంటే, స్వామివారు ఏదైనా కార్యక్రమం తలబెడితే, అన్నమయ్య కళాక్షేత్రం కానీ, సమధర్మ ప్రచార పరిషత్ కానీ, జయహో కానీ, వాటిలో ఎక్కడ విద్వేషం ఛాయలు ఇవాళ కాదు భవిష్యత్తులోనూ ఉండవు, అసమానత్వం ఛాయలు ఉండవు. కులానికి వ్యతిరేకంగానే ఉంటాయి. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మేము పోరాడేటువంటి దాంట్లో దేనికి ఎవరికి కూడా వెనుకంజ వేయము, ఎక్కడ కూడా డివేట్ కాము, ఎక్కడ కూడా సంకోచించము. ఆ సభలోనే ఈ విషయాన్ని ప్రకటించాము. ఇటువంటి మురికిని, అసమానత్వాన్ని నిర్మూలించడానికి చీపురు కాదు, అవసరమైతే ఖడ్గాన్ని వాడడానికి కూడా వెనకాడము. ఈ మాట అరవిందోది. కానీ మేము చెప్తున్నాం, వెనకాడేవాళ్ళం కాదు, ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, దీని గురించి తగ్గేవాళ్ళం కాదు అనే విషయాన్ని మేము స్పష్టం చేసాం. ఇంత సైద్ధాంతికమైనటువంటి భూమిక, ఇంత సాహిత్యము, ఇంత ఆచరణ, ఇంత విస్తారమైనటువంటి ప్రజాబాహుళ్యానికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు దగ్గరలో కూడా ఏ సంస్థ కూడా ఇప్పటిదాకా చేయలేదనే విషయాన్ని చెప్తూ, ఈ చరిత్ర చూడకుండా మీరు
కేవలం హిందూ మతం అనగానే కంగారు పడిపోయి మీరు ప్రకటనలు ఇవ్వకండి. దయవుంచి స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. అంబేద్కర్ యొక్క నిజమైన సారాంశం ఇక్కడ ఉన్నది కాబట్టి అంబేద్కర్ని గౌరవించేవాళ్ళు, అంబేద్కర్ యొక్క బాటలు నడవాలనుకునే వాళ్ళు దయవుంచి మాతో చేతులు కలపండి అని మేము మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.